థామస్ హాబ్స్. సోక్రటీస్ ఫస్ట్ టైం మీకు చెప్పినప్పుడు చాలా ఇబ్బంది పడ్డా. పొలిటికల్ సైన్స్లోని డెప్త్ అంతా తీసుకురావడానికి, సోక్రటీస్ని అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. సో చాలా ఇబ్బంది పడ్డాను, చాలా కష్టమైంది దాన్ని చదవడానికి. మల్టిపుల్ టైమ్స్ చదవాల్సి వచ్చింది టు అండర్స్టాండ్ హిమ్. సోక్రటీస్ని అర్థం చేసుకోవడానికి అంత టైం పట్టిన తర్వాత ప్లేటో విషయంలో, అరిస్టాటిల్ విషయంలో, మ్యాకియావెల్లీ విషయంలో నాకు ఇబ్బంది కలగల యాజ్ ఎ టీచర్. మళ్ళీ అలాంటి ఇబ్బంది నేను ఇప్పుడు హాబ్స్ విషయంలో ఫేస్ చేస్తాను. చాలా టైం పట్టింది హాబ్స్ని అర్థం చేసుకోవడం, చాలా అంటే చాలా టైం. సో నాకు అంత టైం పట్టింది, ఆబ్వియస్గా మీకు కూడా టైం పడుతుంది. సో బీ మెంటలీ ప్రిపేర్డ్, బట్ ఐ విల్ ట్రై టు సింప్లిఫై ఇట్ ఫర్ యూ. మీకు సింప్లిఫై చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇబ్బంది లేకుండా లాజికల్గా హాబ్స్ని మనం అర్థం చేసుకోవడానికి, కనెక్ట్ చేసుకోవడానికి we will try our best. So స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. So Thomas Hobbes belongs to UK, United Kingdom, what we today call as England or Britain or whatever. పుట్టింది 1588, చనిపోయింది 1679. As I told you already, born prematurely, నెలలు నిండకుండానే పుట్టాడు. ఎందువల్లంటే because her mother was fearful. ఎందుకని? స్పెయిన్ వాళ్ళు వచ్చేస్తున్నారు. స్పెయిన్ యొక్క అర్మాడా అంటే నేవీ అని. సో స్పెయిన్ నేవీ అనేది ఇంగ్లీష్ కోస్ట్కి వచ్చేసింది. అంటే ఇంగ్లాండ్ పైన స్పెయిన్ వాళ్ళు వార్ చేయబోతున్నారు అని చెప్పి న్యూస్ వచ్చేసరికి తను భయపడింది. ఆ భయంతో డెలివరీ అయిపోయింది. సో మన గురుగారు ఎర్లీగా పుట్టేశారు. అందుకైనా ఆయన అంటారు, ఫియర్ అండ్ ఐ వర్ బోర్న్ ట్విన్స్ అనే పదాన్ని ఆయన ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సో ఫియర్ అనేది ఆయన ఫిలాసఫీలో, ఆయన సైకాలజీలో ప్రిడామినెంట్గా ఉంటుంది. ఓకే, అయితే ఈ ఫియర్ అనేది ఓన్లీ బర్త్ వల్లే ఆయన అంటున్నారా అంటే కాదు. ఆయన ఉన్న టైం వాజ్ ఫుల్ ఆఫ్ వైలెన్స్, ఫుల్ ఆఫ్ ట్రబుల్స్, ఫుల్ ఆఫ్ వైలెన్స్ అండ్ ఫుల్ ఆఫ్ ట్రబుల్స్. ఈ వైలెన్స్ ఎందుకు వచ్చింది, ట్రబుల్స్ ఎందుకు వచ్చాయి అర్థం చేసుకుందాం. ఒకటి, as I told you last time also, every philosopher, every thinker is a child of his times. అంతేనా? లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం. ఈజ్ ఎ చైల్డ్ ఆఫ్ హిస్ టైమ్స్ అంటే తను బతికిన కాలంలో ఉన్న పరిస్థితులు, కాంటెక్స్ట్, సిచ్యువేషన్ అతని థాట్ ప్రాసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇట్ కుడ్ బి మ్యాకియావెల్లీ, ఇట్ కుడ్ బి ప్లేటో, ఇట్ కుడ్ బి అరిస్టాటిల్, ఇట్ కుడ్ బి థామస్ హాబ్స్ ఆర్ ఎనీవన్. వాళ్ళు ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అవి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో థామస్ హాబ్స్ గురించి మనం తెలుసుకునే ముందు వీ నీడ్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. అప్పట్లో యునైటెడ్ కింగ్డమ్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఇంగ్లాండ్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. నేను ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ చెప్తాను, ఒకదానికొకటి సంబంధం లేనివి, కానీ ఇవన్నీ కూడా ఆయన పైన ప్రభావం చూపించాయి. సో మనం ప్రతి ఒక్కటి హాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. We will try to understand different things which influenced his thought process. తన థాట్ ప్రాసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన రకరకాల సంఘటనలు, రకరకాల సిచ్యువేషన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో పే అట్మోస్ట్ అటెన్షన్ హియర్. ఫస్ట్ థింగ్, సంథింగ్ కాల్డ్ రిఫార్మేషన్. సో రిఫార్మేషన్ ఈజ్ నథింగ్ బట్ వార్ బిట్వీన్ Catholics and Protestants. Catholics की Protestants की మధ్యలో వార్నే మనం రిఫార్మేషన్ అంటాం. Who are Catholics? Who believed in church. గుర్తుపెట్టుకోండి, who believed in God అనలేదు నేను, who believed in church. అల్టిమేట్గా దేవుడు ఎవరక్కడ అంటే గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తికి మరియు దేవుడికి మధ్యలో చర్చ్ అనేది ఉండాలి అని భావించే వాళ్ళు క్యాథలిక్స్. సో చర్చ్ ఈజ్ అన్ ఇంటర్మీడియరీ, ఈజ్ ఎ మీడియేటర్ బిట్వీన్ అన్ ఇండివిజువల్ అండ్ హిజ్
అల్టిమేట్ అటైన్మెంట్ ఆఫ్ సాల్వేషన్, మోక్షం మన భాషలో చెప్తాను. లేదా జీసస్ని తను రీచ్ అవ్వాలంటే మధ్యలో చర్చ్ అవసరం. సో చర్చ్ ఉంటే ఆబ్వియస్గా మీకు పోప్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో దే బికమ్ ఇంపార్టెంట్ ఫిగర్స్. వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఫిగర్స్ అవుతారు. వాళ్ళ ద్వారానే మనం జీసస్ని చేరుకోగలుగుతాము అని నమ్మే సెగ్మెంట్ని క్యాథోలిక్స్ అంటారు. ఈజ్ దిస్ క్లియర్? యూజ్ చాట్ బాక్స్, డోంట్ టాక్. రైట్. సో ది అదర్ సెగ్మెంట్ ఈజ్ ప్రొటెస్టెంట్స్. ప్రొటెస్టెంట్స్ ఏమంటారంటే క్యాథోలిక్స్ చెప్పింది తప్పు, క్యాథోలిక్స్ చెప్పింది తప్పు. We have Jesus, we have people, and there is Bible, which is a scripture. So we don't need church. బైబిల్ అనేది అవసరం, ఆబ్వియస్గా బైబిల్ అనేది కావాలి. ఇండివిజువల్ బైబిల్ని చదువుకుంటాడు, స్క్రిప్చర్ని ఫాలో అవుతాడు, హీ విల్ రీచ్ జీసస్. వీ డు నాట్ నీడ్ దీస్ ఇంటర్మీడియరీస్. మీకు అర్థమవుతుందా? ఈ పాపల్ డామినేషన్ అంటే పోప్ యొక్క డామినేషన్ అవసరం లేదు. మధ్యలో వీళ్ళు ఉండాల్సిన అవసరం లేదు, మధ్యలో ఉండాల్సిన అవసరం లేదు. వీళ్ళెవరు మధ్యలో ఉండాల్సిన అవసరం లేదు. వీ కెన్ రీచ్ గాడ్ అన్మీడియేటెడ్ రిలేషన్షిప్. గుర్తుపెట్టుకోండి, వర్డ్ గుర్తుపెట్టుకోండి, అన్మీడియేటెడ్. ప్రొటెస్టెంట్స్ డిఫైన్ చేసే క్యారెక్టరిస్టిక్ ఏంటి? అన్మీడియేటెడ్ అంటే మధ్యలో మీడియేటర్ అనే వాళ్ళు అవసరం లేదు. రిలేషన్షిప్ of the individual to God. ఒకసారి మిడివల్ హిస్టరీలోకి వెళ్తే మీరు భక్తి మూమెంట్ వినుంటారు. కబీర్ దాస్ గురించి చదివారా? కబీర్ ఏమంటారు? నేను మా ఇండియా వైపు వస్తున్నాను. కబీర్ ఏమంటారు? మనిషికి దేవుడికి మధ్యలో ప్రీస్ట్ అవసరం లేదు, పూజారి అవసరం లేదు. మనం ఏమంటాం? దేవుడికి భక్తుడికి మధ్యలో పూజారి ఉంటాడు, రిచువల్స్ ఉంటాయి. బ్రాహ్మణులు, పూజారులు, రిచువల్స్ అంటే చూడండి, వ్రతాలు, మహాచండీ యాగం, ఇవన్నీ ఉంటేనే మనం, అంటే పూజారి కావాలి, రిచువల్స్ కావాలి. ఓన్లీ వయా దెమ్ వీ కెన్ రీచ్ గాడ్ అని చెప్పేది ఒక సెగ్మెంట్ అయితే, మనిషికి దేవుడికి మధ్యలో మీడియేటర్ అవసరం లేదు అని చెప్పేది ఇంకో సెగ్మెంట్. మనకి కబీర్ దాస్ ఆ మాట చెప్తారు. మన సేమ్ కాన్సెప్ట్ మీరు క్రిస్టియానిటీలోకి వెళ్తే ప్రొటెస్టెంట్ మూమెంట్, which talks about unmediated relationship of the individual to God, whereas Catholics talk about mediated relationship where Pope plays an important role, Church plays an important role. So వీళ్ళిద్దరికీ మధ్య జరిగిన వారే రిఫార్మేషన్. దాన్ని మనం రిఫార్మేషన్ పీరియడ్ అని చెప్పండి. ఈజ్ దిస్ క్లియర్? సో ప్రొటెస్టెంట్స్ గేవ్ ప్రైమసీ టు స్క్రిప్చర్. బైబిల్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు, కానీ చర్చ్కి పోప్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. చర్చ్కి పోప్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. దే ఫాట్ ఫర్ అన్మీడియేటెడ్ రిలేషన్షిప్ ఆఫ్ ది ఇండివిజువల్ టు గాడ్. విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ సంథింగ్ మోర్. ఈ బ్యాక్గ్రౌండ్తో ఇంకొంచెం ముందుకెళ్దాం. మీకు మ్యాకియావెల్లీ చెప్పినప్పుడు కూడా ఒక మాట చెప్పాను. There was a huge interference of religion in the affairs of state. Last ఇంతకుముందు థింకర్ గురించి మాట్లాడేటప్పుడు ఇది మాట్లాడుకున్నాం. Religion was interfering in the affairs of state. Religion అంటే పోప్. Religion పేరుతో పోప్ is fingering into the affairs of state. ఎప్పుడైతే పోప్ becomes too powerful, church becomes too powerful, they start fingering in the affairs of state. ఈ కింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా పవర్ వాళ్ళ చేతిలో ఉందో రిలీజియన్ చేతిలో ఉందో తెలియని పరిస్థితుల్లో పడిపోయారు. చూడటానికి వాళ్ళే కింగ్స్, కానీ అల్టిమేట్గా హూ ఈస్ డిక్టేటింగ్ టర్మ్స్? పోప్. దే ఆర్ పుట్టింగ్ దేర్ ఫింగర్స్ ఇన్ ది అఫైర్స్ ఆఫ్ స్టేట్. సో చాలా మంది ఆబ్వియస్గా ఈ కింగ్స్ అసంతృప్తికి చెందే అవకాశం ఉంటుందా, ఉండదా? డెఫినెట్గా వాళ్ళందరూ అసంతృప్తి చెందుతారు. అయినా సరే ఏమీ చేయలేకపోతున్నారు, ఎందుకంటే పీపుల్ ఆర్ బిలీవింగ్ ఇన్ చర్చ్, పీపుల్ బిలీవ్ ఇన్ గాడ్, పీపుల్ బిలీవ్ ఇన్ చర్చ్, పీపుల్ బిలీవ్ ఇన్ పోప్. సో అందువల్ల ఈ అసంతృప్తితో ఉన్న చాలా మంది కింగ్స్ ఏమీ చేయలేక వాళ్ళ వాళ్ళే మొదలు పడుతున్నారు. గుర్తుపెట్టుకోండి,
ఇలా ఉన్న కింగ్స్కి ఈ ప్రొటెస్టెంట్స్ ఒక ఆశా జ్యోతిలాగా కనిపించారు. దే లుక్డ్ లైక్ ఎ రే ఆఫ్ హోప్. దే లుక్డ్ లైక్ ఎ రే ఆఫ్ హోప్. ప్రొటెస్టెంట్స్ ఏమంటున్నారు? చర్చ్ అవసరం లేదు, లేదా పోప్ అవసరం లేదు. దేర్ మతాన్ని వాళ్ళు కూల్చేయట్లా, రిలీజియన్ని గౌరవిస్తున్నారు, బైబిల్ని గౌరవిస్తున్నారు. రిలీజియన్, బైబిల్ రెండింటిని కూడా గౌరవిస్తున్నారు. కానీ మధ్యలో ఉన్న చర్చ్ యొక్క ఇంపార్టెన్స్ని తీసేశారు కంప్లీట్గా. సో దే ఆర్ టాకింగ్ అబౌట్ అన్మీడియేటెడ్ రిలేషన్షిప్. సో వీళ్ళు దీన్ని అదనుగా తీసుకున్నారు. ఎవరు? ఈ అసంతృప్తితో ఉన్న కింగ్స్ అందరూ కూడా దే ఫౌండ్ అండ్ ఎక్స్క్యూజ్ ఇన్ ప్రొటెస్టెంటిజం. ప్రొటెస్టాంటిజం అంటే ఇది వీళ్ళ యొక్క ఐడియాలజీని వాళ్ళకు ఒక ఎక్స్క్యూజ్ లాగా కనిపిస్తుంది. బికాస్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ పాపల్ డామినేషన్, అంటే పోప్ డామినేషన్. వాళ్ళ డామినేషన్తో సఫర్ అవుతున్న ఈ కింగ్స్ అందరూ కూడా దే ఫౌండ్ ఎ రే ఆఫ్ హోప్ అన్ ఎక్స్క్యూజ్ ఇన్ ప్రొటెస్టాంటిజం, రైట్? సో వీళ్ళు ఏం చేశారు? ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియస్ ట్రూత్ వాళ్ళందరూ కూడా దే బ్రోక్ ఫ్రమ్ రోమ్. ఎందుకంటే చర్చ్ వాజ్ సీటెడ్ ఇన్ రోమ్. The church was seated in Rome. So they broke from Rome and consolidated their political power. అంటే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కలిశారు. They consolidated political power. Whoever is not in sync with Catholic tradition, వీళ్ళంతా ఒకటయ్యారు. ప్రొటెస్టెంట్ మూవ్మెంట్ని అడ్డం పెట్టుకొని దే కన్సాలిడేటెడ్, లైక్ మైండెడ్ పీపుల్ అంతా కూడా ఒకటయ్యారు. వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ డొమైన్స్ అన్నింటినీ కూడా యూనిఫై చేశారు. దే యూనిఫైడ్ దేర్ రెస్పెక్టివ్ డొమైన్స్. అర్థమవుతుందా? పలానా అప్పట్లో తెలుసు కదా మీకు, సిటీ స్టేట్స్ ఉండేవి. వాటికన్ ఒక సిటీ స్టేట్, అలాగే ఇలా చిన్న చిన్న నగరాలే స్టేట్స్ కింద నడిచేవి, ప్రభుత్వాల కింద నడిచేవి. సో అట్లాంటి వాళ్ళందరూ కూడా లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కూడా కన్సాలిడేట్ అయ్యి యూనిఫై అయ్యారు. ఒక లార్జ్ జోగ్రఫికల్ యూనిట్స్ కింద తయారయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ లార్జ్ జోగ్రఫికల్ యూనిట్సే later on became modern states, modern nation states కింద మారాయి. మనం మాట్లాడాం లాస్ట్ క్లాస్లో ఇంత ముందు మ్యాకియావెల్లీ చెప్పినప్పుడు we spoke about something called nation state. సిటీ స్టేట్కి నేషన్ స్టేట్కి డిఫరెన్స్ ఏంటి? సిటీ స్టేట్ ఇస్ a smaller geographical territory, whereas నేషన్ స్టేట్ డిఫైన్డ్ బౌండరీస్ ఉంటాయి, ఇట్ ఈస్ క్వైట్ లార్జ్. ఇలా మనకి రిఫార్మేషన్ నుంచే, క్యాథలిక్ వర్సెస్ ప్రొటెస్టెంట్ మూవ్మెంట్ నుంచే నేషన్ స్టేట్స్ కూడా ఫామ్ అయ్యడానికి ఒక రకమైన ఆరిజిన్ కింద బీజాలు పడ్డాయి అక్కడ. ఈజ్ దిస్ క్లియర్? పిక్చర్ క్లియర్గా ఉందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడి వరకు? ఇంకా స్టోరీ అవ్వలేదు, ఇంకా చాలా ఉన్నాయి. వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ వన్ సిచ్యువేషన్. ఇంకా రకరకాల సిచ్యువేషన్స్ మనం మాట్లాడతాం. సో మొదటి సిచ్యువేషన్ రిఫార్మేషన్, వార్ బిట్వీన్ క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్. ఈ స్టోరీ అంతా మనం ఇప్పుడు విన్నాం. సో ఇప్పుడు ఏం జరిగిందంటే, కింగ్స్ హూ ఆర్ నాట్ హ్యాపీ విత్ పాపల్ డామినేషన్, దే టుక్ రికోర్స్ టు ప్రొటెస్టెంటిజం. అండ్ దాన్ని ఉపయోగించి వీళ్ళందరూ కూడా వాళ్ళ పొలిటికల్ పవర్ని, అలాంటి వాళ్ళందరూ కూడా కన్సాలిడేట్ చేసి యూనిఫై చేసి ఒక పెద్ద మోడర్న్ నేషన్ స్టేట్స్ని ఫామ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇంగ్లాండ్, ఈ రోజు మనం మాట్లాడుకున్న ఇంగ్లాండ్ కూడా అలా ఫామ్ అయిన నేషన్ స్టేట్. ఇంగ్లాండ్ కూడా అదే రకంగా ఫామ్ అయిన నేషన్ స్టేట్. ఓకే, ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఇంకొక విషయం, నేషన్ స్టేట్ ఫామ్ అయిందన్నాం. నేషన్ స్టేట్ ఫామ్ అయిన వాళ్ళందరూ ఎవరు? ప్రొటెస్టెంట్స్, అంతే కదా. క్యాథోలిక్స్ నుంచి దూరం అయిన వాళ్ళే కదా, ప్రొటెస్టెంట్సే కదా నేషన్ స్టేట్స్ని ఫామ్ చేశారు. ఈ ఏ కింగ్స్ అయితే ఈ క్యాథోలిక్స్ వల్ల సఫర్ అవుతున్నారో, పోప్ వల్ల ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళందరూ ప్రొటెస్టెంటిజంలో జాయిన్ అయిపోయి ఈ మూమెంట్లోకి వాళ్ళు వచ్చేసి నేషన్ స్టేట్స్ని ఫామ్ చేసేసారు. సో నేషన్ స్టేట్ని ఫామ్ చేసిన వాళ్ళు ఎవరంటే ఏం చెప్తాం మనం? ప్రొటెస్టెంట్సే. అయితే రిఫార్మేషన్ పీరియడ్ అయిన తర్వాత మళ్ళీ వితిన్ ప్రొటెస్టెంట్స్ గ్రూపులు విడబడ్డాయి. ప్రొటెస్టెంట్స్లో మళ్ళీ 2 గ్రూపులు. మొదటి గ్రూపు రాయలిస్ట్స్, రెండో గ్రూపు ప్యూరిటన్స్. సో కేర్ఫుల్గా వినండి. రెండో గ్రూపు ప్యూరిటన్స్. చూడండి, ఇనీషియల్గా ఇది స్టేట్, ఇది రిలీజియన్. ఎక్కువగా స్టేట్ అఫైర్స్లో ఇంటర్ఫియర్ అవుతుంది.
రిలీజియన్ ఎక్కువగా స్టేట్ అఫైర్స్లో ఇంటర్ఫియర్ అవ్వడం వల్లే చాలామంది కింగ్స్ ఇబ్బంది పడి నచ్చక సఫర్ అయ్యి ప్రొటెస్టెంట్ మూమెంట్లో జాయిన్ అయిపోయి పోప్ డామినేషన్ని కట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అయిపోయింది. నౌ దే ఫార్మ్డ్ దీస్ కింగ్డమ్స్ ఫామ్ చేస్తారు. బాగానే ఉంది. అయితే వీళ్ళలో కూడా 2 గ్రూపులు వచ్చాయి. 2 గ్రూపులు ఏంటో చూడండి ఒకసారి. ఒకవైపు ఏమో ప్యూరిటన్స్ ఏమంటారు, ఇప్పుడు కింగ్ వచ్చేసాడు, రిలీజియన్ ఇంకో పక్క ఉంది, నువ్వు రాజ్యం ఏర్పాటు చేసుకున్నావు కదా, రిలీజియస్ అఫైర్స్లో నువ్వు దూరద్దు. You don't get into the affairs of religion. I am not talking about religion getting into state. I am talking about state getting into the affairs of religion. It's the opposite. Puritans ఏం కోరుకుంటున్నారు, where only what we wanted was purification of church. What we wanted was purification. అంటే ఈ సెరిమనీస్ ఇప్పుడు మనకి మన హిందూయిజంలో రిచువల్స్ ఇవన్నీ ఎలా చేస్తారో చర్చిలో కూడా రకరకాల కార్యక్రమాలు చేస్తారు. ఇవన్నీ చేస్తేనే దేవుణ్ణి చేరుతాము అన్నట్టుగా ఈ సెరిమనీస్ ఏవైతే ఉంటాయో, ఈ పోప్ పాస్టర్స్ ఏవైతే చెప్తారో వాటిని ప్రొటెస్టెంట్స్ వ్యతిరేకించేవాళ్ళు. వాళ్ళు వ్యతిరేకించి we will only follow scripture, which is Bible and conscience. అంతరాత్మ బైబిల్ చాలు, ఈ సెరిమనీస్ మాకు అక్కర్లేదు అనుకునే వాళ్ళే ప్రొటెస్టెంట్స్ లో అబ్సల్యూట్ ప్యూరిటన్స్ ఉన్నారు. వీళ్ళేంటి ఇదే కోరుకుంటున్నారు, చర్చ్ లో ఈ రిచువల్స్, ఈ సెరిమనీస్, పోపు, పాస్టర్ మాకు ఇవేం అవసరం లేదు. వీ జస్ట్ నీడ్ బైబిల్, వీ జస్ట్ నీడ్ జీసస్, మా అంతరాత్మ ఉంది, దట్ ఈస్ ఎనఫ్ అనుకునే వాళ్ళు. ఇంకోవైపు రాయలిస్టులు, మరి రాయలిస్టులు కూడా ప్రొటెస్టెంట్సే కదా, వీళ్ళు అలాంటి వాళ్ళే. కాకపోతే రాయలిస్ట్ సపోర్టెడ్ అబ్సల్యూట్ మొనార్కీ. కేర్ఫుల్గా వినండి, మనం ఇప్పుడు రిలీజియన్ నుంచి పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతున్నాం. రాయలిస్టులు ప్రొటెస్టెంట్సే, కానీ దే సపోర్టెడ్ అబ్సల్యూట్ మొనార్కీ. అంటే అబ్సల్యూట్ పవర్ టు కింగ్కి అబ్సల్యూట్ పవర్ ఉండాలి అని నమ్మింది రాయలిస్టులు. అంటే కింగ్ రిలీజియన్ అఫైర్స్లో ఇంటర్ఫియర్ అవ్వచ్చు అని నమ్మింది రాయలిస్టులు. ప్యూరిటన్స్ ఆన్ ది అదర్ హ్యాండ్ బిలీవ్డ్ ఇన్ లిమిటెడ్ మొనార్కీ. అంటే అబ్సల్యూట్ పవర్స్ ఉండకూడదు, యువర్ పవర్ షుడ్ బి లిమిటెడ్. ఇనీషియల్గా ఏంటంటే రిలీజియన్ అఫైర్స్లో స్టేట్ ఎక్కువగా ఇంటర్ఫియర్ అవ్వకూడదు, లిమిటెడ్గానే ఇంటర్ఫియర్ అవ్వాలని చెప్పారు స్టార్టింగ్లో. లిమిటెడ్ మొనార్కీ ఆర్ లిమిటెడ్ పవర్స్ ఆఫ్ ద స్టేట్ ఇన్ రిలీజియస్ అఫైర్స్ అని చెప్పి మొదలు పెట్టారు. ఇనీషియల్గా రిలీజియస్ అఫైర్స్లో లిమిటెడ్ పవర్స్ అని చెప్పి మొదలు పెడుతూ తర్వాత ఏమన్నారంటే దే ఆల్సో ఆర్గ్యూడ్ ఫర్ రైట్ ఆఫ్ రెసిస్టెన్స్. అంటే ఏ విషయంలోనైనా సరే ప్రజలకి దే షుడ్ హ్యావ్ రైట్ ఆఫ్ రెసిస్టెన్స్. అంటే మేము వ్యతిరేకించాలి ప్రభుత్వాన్ని, రాజుని వ్యతిరేకించాలంటే వ్యతిరేకించే హక్కు ఉండాలి. రైట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎగ్నెస్ట్ అన్లాఫుల్ అథారిటీని రెసిస్ట్ చేసే రైట్ ఉండాలి అని భావించింది ప్యూరిటన్స్. అర్థమైందా? అన్లాఫుల్ అథారిటీని అంటే అర్థం ఏంటి? ఈ పదం నుంచి మీకు కూడా వస్తుంది. మొనార్కీ లేదా కింగ్కి అథారిటీ ఉండాలి, కానీ ఆ అథారిటీ ఎక్కడి నుంచి రావాలి? లా నుంచి రావాలి. సో లాఫుల్ అథారిటీ, కింగ్ చట్ట ప్రకారం అథారిటీని చలాయించినంత వరకు మాకు ప్రాబ్లం లేదు. కింగ్ చట్ట ప్రకారం తన పని చేసినంత వరకు ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే చట్టాన్ని తప్పుతాడో, అన్లాఫుల్ అథారిటీ వస్తుందో, దెన్ వీ షుడ్ హ్యావ్ ఎ రైట్ ఆఫ్ రెసిస్టెన్స్. దాన్ని ఫైట్ చేసే హక్కు ప్రజలకి ఉండాలి అని భావించింది ప్యూరిటన్స్. ఇన్ ఏ వే దే ఆర్ సపోర్టింగ్ ది కాన్సెప్ట్ ఆఫ్ టుడేస్ పార్లమెంట్. ఈరోజు మనం మాట్లాడుతున్న పార్లమెంటరీ డెమోక్రసీ లేదా పార్లమెంటరీ మొనార్కీ అనుకోండి, పార్లమెంటరీ సిస్టమ్ని వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు. అంటే వీ షుడ్ హ్యావ్ ఎ హౌస్ విచ్ ప్రిస్క్రైబ్స్ ఆర్ క్రియేట్స్ లాస్ అండ్ కింగ్ షుడ్ అబైడ్ బై దట్ లా. ఆ లాని ఫాలో అవ్వాలి
అంతేగాని అబ్సల్యూట్ పవర్ కింగ్కి ఉండకూడదు అని భావించింది ప్యూరిటన్స్. ఈజ్ దిస్ క్లియర్? ఎవ్రీబడి. చూసారా, ఇవన్నీ కూడా హాబ్స్ లైఫ్ టైంలో జరిగినవే. ఒకవైపు ఏమో రిఫార్మేషన్, ప్రొటెస్టెంట్స్ వర్సెస్ క్యాథలిక్స్, ఇంకోవైపు విత్ ఇన్ ప్రొటెస్టెంట్స్ రాయలిస్ట్ వర్సెస్ ప్యూరిటన్స్. వీళ్ళిద్దరికీ మధ్యలో జరిగిన వారే సివిల్ వార్, యూరోపియన్ సివిల్ వార్ అని చెప్పి అంటారు. ఫస్ట్ ఇంగ్లీష్ వార్ లేదా యూరోపియన్ సివిల్ వార్ అని చెప్పి అంటారు. ఫస్ట్ ఇంగ్లీష్ వార్, సివిల్ వార్. ఈ సివిల్ వార్లో అంట 4% ఆఫ్ ద దెన్ పాపులేషన్ డైడ్, చనిపోయారు. రక్తసిక్తమైన వారు ఇది. అంత ఎక్కువ మంది చనిపోవడానికి దారి తీసిన వారు. ఓకే, ఫైన్. సో వాళ్ళకి యుద్ధం జరిగింది. ఫైనల్గా గెలిచింది ఎవరంటే ప్యూరిటన్స్ గెలిచారు. ప్యూరిటన్స్ వన్ ద డే. కొంతకాలం దే ఎస్టాబ్లిష్డ్ రిపబ్లిక్ని ఎస్టాబ్లిష్ చేశారు అండర్ ద లీడర్షిప్ ఆఫ్, ఇవన్నీ మీకు అవసరం లేదు, ఒలివర్ క్రామ్వెల్. ఈయన లీడర్షిప్లో దే ఎస్టాబ్లిష్డ్ ఏ రిపబ్లిక్. అయితే 1660లో, అంటే వాళ్ళ ఆనందం ఎక్కువ రోజులు నిలవాల, 1660లో మళ్ళీ మొనార్కీ వచ్చేసింది. మొనార్కీ వాజ్ రెస్టోర్డ్. మళ్ళీ కొన్నాళ్ళకి 1688లో ఎనదర్ వార్ జరిగింది. దాన్ని గ్లోరియస్ రెవల్యూషన్ అంటారు. గ్లోరియస్ రెవల్యూషన్. అగైన్ పార్లమెంట్ అసర్టెడ్ ఇట్స్ అథారిటీ. పార్లమెంట్ 1, ప్యూరిటన్స్ గెలిచారు, లేదా పార్లమెంట్ అనేది మొనార్కీ పైన అథారిటీని అసర్ట్ చేయగలిగింది. ఈ రకంగా యూ కెన్ సే అవుట్లైన్ ఆఫ్ మోడర్న్ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ was firmly established in England. 1988లో సెకండ్ టైం పార్లమెంటేరియన్స్ అంటే ఈ ప్యూరిటన్స్ గెలిచిన తరువాత మనం ప్రెజెంట్ మాట్లాడుకుంటున్న కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అనేది ఫర్మ్గా, స్ట్రాంగ్గా ఎక్కడ, ఇంగ్లాండ్లో ఎస్టాబ్లిష్ అయ్యింది. Is this clear? This is the situation prevailing in the lifetime of Hobbes. అయితే మీరు అడగొచ్చు, సార్ హాబ్స్ ఎవరిని సపోర్ట్ చేశారు? Whom did Hobbes support? Did he support royalists or did he support the other person, Puritans? ఎవరిని సపోర్ట్ చేశారనే క్వశ్చన్ వస్తుంది. హాబ్స్ ఎవరిని సపోర్ట్ చేశారో చెప్పగలరా? హాబ్స్ సపోర్టెడ్ అబ్సల్యూట్ మొనార్కీ. హాబ్స్ సపోర్టెడ్ అబ్సల్యూట్ మొనార్కీ. ఈ సపోర్టెడ్ అబ్సల్యూట్ మొనార్కీ. మనం పార్లమెంటేరియన్స్ ని సపోర్ట్ చేశాడని అనుకుంటాం, కానీ నో, హీ సపోర్టెడ్ అబ్సల్యూట్ మొనార్కీ. మీ మైండ్లో ఇమీడియట్గా క్వశ్చన్ వస్తుంది, వై? ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ దిస్. వీఆర్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ దిస్. వీ విల్ టేక్ సమ్ మోర్ టైం. ఫైనల్గా ఇక్కడికి వస్తాం, రైట్? గుర్తుపెట్టుకోండి, హాబ్స్ అబ్సల్యూట్ మొనార్కీని సపోర్ట్ చేశాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకు అనేది మనం we will see. So is this clear now? We spoke about 2 revolutions, kind of 3 wars చూసాం. రిఫార్మేషన్ పీరియడ్ చూసాము, సివిల్ వార్ చూసాము, గ్లోరియస్ రెవల్యూషన్ చూసాము. మొదటిది ప్రొటెస్టెంట్స్ వర్సెస్ క్యాథలిక్స్, రెండోది రాయలిస్ట్స్ వర్సెస్ ప్యూరిటన్స్, మళ్ళీ మూడోది కూడా వాళ్ళదే, మూడో వారు. అయితే హాబ్స్ వచ్చేసి అబ్సల్యూట్ మొనార్కీని సపోర్ట్ చేశాడు. ఒక పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఐ డిడ్ నాట్ సే దట్ హీ సపోర్టెడ్ రాయలిస్ట్స్. నేను అలా అనలా. హీ సపోర్టెడ్ అబ్సల్యూట్ మొనార్కీ. వాళ్ళ కాన్సెప్ట్ని సపోర్ట్ చేశాడు, వాళ్ళని సపోర్ట్ చేశాడని నేను అనట్లేదు.
ఎందుకు అనట్లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఐ ఆస్క్ యూ వెదర్ రాయలిస్ట్ ఆర్ ప్యూరిటన్స్, వాళ్ళు రిలీజియస్ పీపులా కాదా అంటే ఏం చెప్తారు మీరు? బోత్ ఆఫ్ దెమ్ ఆర్ రిలీజియస్. క్యాథలిక్స్ రిలీజియస్, వీళ్ళు రిలీజియస్సే. వీళ్ళు రిలీజియన్ని విడిచిపెట్టిన వాళ్ళు కాదు, రిలీజియన్ని పట్టుకున్న వాళ్ళే. రిలీజియన్ని ఇంటర్ప్రిట్ చేసే విధానంలో వీళ్ళకి భేదాభిప్రాయాలు ఉన్నాయి. క్యాథలిక్స్ అంటారు రిచువల్స్ ఉండాలి, సెరిమనీస్ ఉండాలి, పోప్ ఉండాలి, మీడియేషన్ ఉండాలి బిట్వీన్ గాడ్ అండ్ ఇండివిజువల్ అనే వాళ్ళు క్యాథలిక్స్ అయితే, ఎవరు అవసరం లేదు అనే వాళ్ళు ప్రొటెస్టెంట్స్ కూడా చర్చ్ యొక్క సెరిమనీస్ని వ్యతిరేకించారు తప్పితే జీసస్ని వ్యతిరేకించలేదు. గుర్తుపెట్టుకోండి, జీసస్ని వాళ్ళు వ్యతిరేకించలేదు. రైట్? ప్రొటెస్టెంట్స్లోనే 2 భాగాలు, రాయలిస్ట్స్, ప్యూరిటన్స్. వీరు కూడా ప్రొటెస్టెంట్సే కదా, విచ్ మీన్స్ దే ఆర్ ఆల్సో రిలీజియస్. రాయలిస్టులు ఏమంటారంటే ఈ అబ్సల్యూట్ మొనార్కీ ఏదైతే ఉందో, ఎందుకంటారో తెలుసా? దే సే ఇట్ ఈజ్ డివైన్ రైట్. దేవుడే వాళ్ళకి హక్కు ఇస్తాడు. డాక్ట్రిన్ ఆఫ్ డివైన్ రైట్. రాజు ఎందుకు రాజు అయ్యాడంటే దేవుడు అతనికి హక్కు ఇచ్చాడు, దేవుడు సెలెక్ట్ చేశాడు. డాక్ట్రిన్ ఆఫ్ డివైన్ రైట్. హీ షుడ్ డూ వాట్ ఎవర్ హీ వాంట్స్, దే షుడ్ హ్యావ్ అబ్సల్యూట్ మొనార్కీ అని చెప్పేది రాయలిస్ట్. హాబ్స్ అబ్సల్యూట్ మొనార్కీని సపోర్ట్ చేశాడు, కానీ ఈ లాజిక్ని సపోర్ట్ చేయలేదు. He says it is bullshit. There is nothing called divine right. మరి ఎందుకు సపోర్ట్ చేశాడు అబ్సల్యూట్ మొనార్కీని? కీప్ ఇట్ ఇన్ మైండ్. We will come to that. కానీ మైండ్లో పెట్టుకోండి, ఆయన సపోర్ట్ చేశాడు, కానీ దానికి కారణం డాక్ట్రిన్ ఆఫ్ డివైన్ రైట్ కాదు. మరి ఎందుకు సపోర్ట్ చేశాడు? We will see. We spoke about religious wars, చూసేసాం. Now అదే టైంలో another great thing was happening. ఏంటో తెలుసా? అది సైంటిఫిక్ రెవల్యూషన్. ఏం జరుగుతుంది? సైంటిఫిక్ రెవల్యూషన్. గ్రేట్ సైంటిస్ట్ వర్ కమింగ్ అప్. గొప్ప వాళ్ళు వచ్చేస్తున్నారు. ఐజాక్ న్యూటన్, గెలీలియో, కోపర్నికస్, గొప్ప వాళ్ళందరూ వస్తున్నారు. సైన్స్ హ్యాస్ టేకెన్ సెంటర్ స్టేజ్. సైన్స్ సెంటర్ స్టేజ్ తీసుకుంది. రిలీజియన్ మెల్లమెల్లగా వెనక్కి వెళ్తుంది. రీజన్ బేస్డ్ ఆన్ సైన్స్ మెల్లమెల్లగా పికప్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఒకసారి మనం హిస్టరీని చూస్తే ఇనీషియల్గా రీజన్ డామినేటెడ్ ఎవ్రీథింగ్. క్లాసికల్ ఎరా, తర్వాత మిడీవల్, ఏన్షియంట్ ఆర్ క్లాసికల్ ఎరా. మిడీవల్ ఎరాలో రిలీజియన్ డామినేటెడ్ ఎవ్రీథింగ్. రిలీజియన్ డామినేటెడ్ రీజన్. వీఆర్ ఇన్ ద మోడర్న్ ఎరా నౌ. అంటే రిలీజియన్ యొక్క డామినేషన్ ఎండ్ అవుతూ రీజన్ మరియు సైన్స్ డామినేషన్ మొదలవుతున్న టైంలో ఉన్నాం. సైంటిఫిక్ రెవల్యూషన్ వాజ్ ఎట్ ది సెంటర్ స్టేజ్. వాట్ ఎవర్ యూ సే, ఇఫ్ యూ సే బికాజ్ బైబిల్ సేస్ ఇట్, బికాజ్ జీసస్ సేస్ ఇట్ అంటే జనాలు నమ్మట్లేదు. దే వాంటెడ్ ప్రూఫ్. సైంటిఫిక్గా చెప్పండి, ప్రూఫ్ ఏంటి, ఎలా చెప్తారు అనే ప్రజల్లో సైంటిఫిక్ టెంపర్ అనేది బిల్డ్ అవుతుంది. జనాల్లో సైన్స్ యొక్క ఇంపార్టెన్స్ మెల్లమెల్లగా పెరుగుతుంది. పీపుల్ స్టార్టెడ్ ఎంక్వైరింగ్ ఎవ్రీథింగ్ ఇన్ మెటీరియలిస్టిక్ మేనర్, అంటే ఫిజికల్ మేనర్, థియోలాజికల్ మేనర్ కాదు. థియోలాజికల్ అంటే డివైన్, విత్ డివైన్ కనెక్షన్. దేవుడు ఇలా చేశాడు, ఈ సృష్టిని దేవుడు సృష్టించాడు. నో, అలాంటి లాజిక్స్ అది వినేవాళ్ళు ఉంటారు, కానీ పీపుల్ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ ప్రిన్సిపల్స్, మెటీరియలిస్టిక్ ప్రిన్సిపల్స్, ఫిజికల్ ప్రిన్సిపల్స్. ఇప్పుడు మన కళ్ళెదురుగా ఏదైనా కనిపించింది అనుకోండి, కళ్ళెదురుగా ఏదైనా కనిపిస్తే ఇది దేవుడి వల్లే అని అనుకోవడం మానేసి ఇది ఎందువల్ల అని ఆలోచించడం మొదలుపెట్టారు. అది ఇంతకు ముందు కూడా మొదలు పెట్టేవారు, కానీ ఎక్కడో వాళ్ళు దేవుడితో, డివినిటీతో కనెక్షన్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ డివినిటీతో కనెక్షన్ పక్కన పెట్టేసి, డివైన్ అనే పదాన్ని పక్కన పెట్టేసి, ప్యూర్లీ మెటీరియలిస్టిక్ ప్రిన్సిపల్స్, ప్యూర్లీ ఫిజికల్ ప్రిన్సిపల్స్. ట్రై టు అండర్స్టాండ్ when I am saying ప్యూర్లీ ఫిజికల్, ప్యూర్లీ మెటీరియలిస్టిక్ అంటే ఏది చూసినా సరే అది దేవుడు వల్ల, దేవుడు సృష్టించాడు కాబట్టి
అది అలా ఉండాలి, దానికి ఒక పర్పస్ ఉంది, ఇలా కాదు, ఇలా కాదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు మీకు చెప్పాను టీలియోలజీ అని చెప్పాను. టీలియోలజీ ఎవరి విషయంలో చెప్పాను? అరిస్టాటిల్. టీలియోలాజికల్ అంటాం, అంటే వర్చ్యూ ఎథిక్స్ అంటాం, టీలియోలాజికల్ అంటాం. టీలియోలజీ టాక్స్ అబౌట్ వాట్? ప్రతి దానికి కూడా ఒక పర్పస్ ఉంది. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ పర్పస్. అంటే మనకు కనిపించే ప్రతి దాని వెనకాల ఒక పర్పస్ ఉంది అని భావించడం. ఆ పర్పస్లో నువ్వు దేవుడిని మళ్ళీ కనెక్ట్ చేస్తావు. దీన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఈ తరం ఇప్పుడు మన హాబ్స్ టైంలో ఉన్న సైంటిస్టులు అందరూ కూడా ఎలాంటి వాళ్ళు, ఎస్పెషల్లీ గెలీలియో లాంటి వాళ్ళు నాన్ టీలియోలాజికల్ మెథడ్స్. ఇది ఎందుకోసం వచ్చింది, పర్పస్ ఏంటి, దానికి దేవుడికి లింక్ ఏంటి, లాంటి అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఓన్లీ ప్యూర్లీ మెటీరియలిస్టిక్ ప్రిన్సిపల్స్, మన కళ్ళతో చూసి ఎంపిరిసిజం అంటాం మనం, కేవలం అబ్జర్వ్ చేసి దానికి ఓన్లీ ఫిజిక్స్ లేదా మ్యాథమెటిక్స్ లేదా జామెట్రీ లాంటి వాటిని ఉపయోగించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయడం. Nothing is unexplainable. We will try to explain everything using physical principles, physics principles or mathematical principles or geometry principles. You observe everything and you try to explain the reason using physics, mathematics or geometry. వీటిని ఉపయోగించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయడం. That is empiricism. That is materialistic thinking. That is non-teleological thinking. ఇది కొంచెం అర్థం చేసుకోవడం కష్టం. But tell me whether you have understood or not. You see something, you explain it using physics, you explain it using mathematics, you explain it using geometry. Don't say it is because of God. Don't say it has a purpose. Ante. అర్థమైందా? అలాంటి సైంటిఫిక్ రెవల్యూషన్ వస్తుంది ఆ టైంలోనే, అదే టైంలో. అర్థమైందా లేదా? In simple terms, try to explain everything using principles of mathematics, geometry or physics. Ante. Don't connect God here. దేవుని తేవద్దు, డివినిటీ వద్దు, పర్పస్ ఏంటి, ఎందుకోసం వచ్చింది, ఏదో ఊరికే వస్తుందా, దేవుడు ఎందుకు సృష్టించాడు, లాంటి కాన్సెప్ట్స్ బ్రెయిన్ నుంచి తీసేసి ప్యూర్లీ సైంటిఫిక్ రీజన్ తో ఆలోచించడం. ఈజ్ దిస్ క్లియర్? అండ్ హాబ్స్ వాజ్ హెవీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ by this scientific revolution. Hobbes was heavily influenced by scientific revolution. So Hobbes rejected religion as a reason for any explanation. దేన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా రిలీజియన్ని కారణంగా చెప్పడాన్ని హాబ్స్ రిజెక్ట్ చేశాడు. He only uses science as a reason, not religion as a reason. This is precisely why he disagreed with royalists. Is this clear now? Royalists చెప్పిన మాటను తను ఎందుకు డిసగ్రీ చేశాడు? Because he did not believe that religion is the reason for something. No, everything has to be explained in terms of science, not religion. You have to explain it in terms of science, not religion. Royalists ఎందుకు చెప్పారు అబ్సల్యూట్ మొనార్కీ ఉండాలని? బికాస్ డాక్ట్రిన్ ఆఫ్ డివైన్ రైట్. అది డివైన్ రైట్ ఆ కింగ్ పైన ఉంది, ఆ కింగ్ పైన డివైన్ రైట్ ఉంది. కింగ్ వాళ్ళకి ఆ హక్కు, దేవుడు వాళ్ళకి ఆ హక్కు ఇచ్చాడు కాబట్టి వాళ్ళు పరిపాలించాలి, కాబట్టి వాళ్ళకి అబ్సల్యూట్ ఏముండాలి, వాళ్ళకి అబ్సల్యూట్ పవర్స్ ఉండాలి, అబ్సల్యూట్ మొనార్కీ ఉండాలి అని భావించాలి. బట్ హీ రిజెక్టెడ్ రిలీజియన్ యాజ్ అ రీజన్ ఫర్ గివింగ్ అబ్సల్యూట్ మొనార్కీ, సపోర్టింగ్ అబ్సల్యూట్ మొనార్కీ. మరి ఏ రీజన్ ఉండాలి? సైంటిఫిక్ రీజన్ ఉండాలి. అబ్బబ్బబ్బబ్బా, బ్యూటీ చూసారా? అబ్సల్యూట్ మొనార్కీకి సైంటిఫిక్ రీజన్ ఏంటరా బాబోయ్. వీఆర్ టాకింగ్ అబౌట్ పాలిటిక్స్. సైన్స్ని తీసుకొచ్చి పాలిటిక్స్లో మింగిల్ చేస్తున్నాడు హాబ్స్. సైన్స్ అనేది ఫిజికల్ ఆబ్జెక్ట్స్కే ఎందుకు ఉంచాలి? వై షుడ్ సైన్స్ బి రెస్ట్రిక్టెడ్ ఓన్లీ టు physical objects? Why not use it for social sciences, political science,
మీకు అర్థమవుతుందా? నౌ పాలిటిక్స్ ఈస్ బికమింగ్ ట్రూ పొలిటికల్ సైన్స్. సైన్స్ని పాలిటిక్స్లోకి హాబ్స్ తీసుకొచ్చేస్తున్నాడు. యూ కెన్ సే హే హాబ్స్ యాజ్ ది ఫస్ట్ మోడర్న్ సైంటిస్ట్, పొలిటికల్ సైంటిస్ట్. ఓకే, మరి సైన్స్లో ఏ ప్రిన్సిపల్స్ తీసుకొచ్చాడు, ఏ రకంగా దాన్ని పాలిటిక్స్తో లింక్ చేశాడు, ఇప్పుడు చూద్దాం. As I told you, Hobbes was heavily influenced by one scientist called Galileo. తన టైంలో గెలీలియో ఇతన్ని హాబ్స్ని చాలా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగింది. గెలీలియో యొక్క ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ ఏంటి, దాన్ని హాబ్స్ ఏ రకంగా పొలిటికల్ సైన్స్లో ఉపయోగించాడు అనేది మనకు తెలుసుకోబోతున్నాం. సో దీనికి రీజన్ కావాలి కదా మనకి. అబ్సల్యూట్ మొనార్కీని హాబ్స్ ఎందుకు సపోర్ట్ చేశాడు అనే రీజన్ మనకు కావాలి. గుర్తుపెట్టుకోండి, మన ఆబ్జెక్టివ్ ఏంటి? టు ఐడెంటిఫై వై హాబ్స్ సపోర్టెడ్ అబ్సల్యూట్ మొనార్కీ. సో హాబ్స్ ఈస్ టేకింగ్ ది హెల్ప్ ఆఫ్ సైన్స్. ఈ ప్రాసెస్లో హాబ్స్కి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? గెలీలియో హెల్ప్ చేస్తున్నారు. గెలీలియో డైరెక్ట్గా కాదు, గెలీలియో ప్రిన్సిపల్స్ నేను వాడటం మొదలు పెడతాను. గెలీలియో ప్రిన్సిపల్స్ ఏంటి? Now let's get into physics. Okay, physics లోకి వెళ్దాం. సో గెలీలియో కంటే ముందు కోపర్నికస్. సో కోపర్నికస్ says sun is at the center and Galileo proved it. కోపర్నికస్ చెప్పిన దాన్ని గెలీలియో ప్రూవ్ చేశాడు using his own theories, principles. We are not getting into all of them. అయితే one fundamental beauty about Galileo is everything in the material world అంటే కంటికి కనిపించే ఈ ప్రపంచం అంతా కూడా can be explained using two concepts called body and motion. You can explain everything that you see using two fundamental concepts called body and motion. They say everything that we see is a body of particles in motion, particles in continuous motion. మనం చూసే ప్రతిదీ కూడా is a body of particles in continuous motion. మనం ఈ పార్టికల్స్ని తర్వాత యాటమ్స్ అని, పరమాణువులని రకరకాల పేర్లతో తర్వాత విన్నాం. అయితే వాట్ ఎవర్ యూ సీ is a body of particles in continuous motion. Just remember this, body of particles in continuous motion. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మళ్ళీ మ్యాకియావెల్లీకి వెళ్దాం. మ్యాకియావెల్లీ ఆల్సో స్పోక్ అబౌట్ ఎంపిరిసిజం. Aristotle also spoke about empiricism. Now Hobbes is also talking about empiricism. What is empiricism? Understanding things via observation. You see things, observe and deduce something out of it. Machiavelli ఏం చేస్తాడు? ప్రజల్ని అబ్జర్వ్ చేసి వాళ్ళ బిహేవియర్ని, వాళ్ళ ఆలోచన విధానాన్ని అబ్జర్వ్ చేసి he deduces that humans are basically self-interested. They are basically, naturally, గుర్తుపెట్టుకోండి, naturally self-interested. Machiavelli doesn't say it is a sin. Self-interested గా ఉండడం అనేది మనిషి చేస్తున్న పాపము కాదు, గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. హాబ్స్, మ్యాకియావెల్లీ వీళ్ళిద్దరూ ఈ విషయంలో ఒకే మాట చెప్తారు. ఏం చెప్తారు? మనిషి న్యాచురల్గా సెల్ఫ్ ఇంట్రెస్టెడ్. న్యాచురల్ కంటే అది అతని బేసిక్ నేచర్. తను ఏదో కావాలని సెల్ఫ్ ఇంట్రెస్టెడ్గా ఉండాలని ప్రయత్నం చేయడు. దట్ ఈస్ హిస్ బేసిక్ ఇన్స్టింక్ట్. దాన్ని సిన్ అనడం తప్పు. ఎప్పుడు సిన్ అవుతుంది? వెన్ యూ హ్యావ్ ఎ చాయిస్. నీకు 2-3 ఉన్నాయి, మంచి చేస్తావా చెడు చేస్తావా. నేను చెడు చేయను, మంచి చేయను, చెడు చేస్తాను అని నువ్వు ఎంచుకున్నావు అనుకో, అప్పుడు సిన్. మనిషికి చాయిస్ లేదు. హీఈస్ బై నేచర్ సెల్ఫ్ ఇంట్రెస్టెడ్, న్యాచురల్గా. ఇప్పుడు పులి ఉంది, అది ఎదురుగా ఒక జింక కనిపిస్తే ద న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఈస్ టు హంట్. దాన్ని మనం తప్పు అంటామా, సిన్ అంటామా? అనకూడదు. అలాగే మనిషి సెల్ఫ్ ఇంట్రెస్టెడ్ అంతే అని మ్యాకియావెల్లీ అన్నాడు, హాబ్స్ అన్నాడు, ఇద్దరు అన్నాడు.
ఓకే, అయితే మ్యాకియావెల్లీ ఎంపిరిసిజంకి హాబ్స్ ఎంపిరిసిజంకి డిఫరెన్స్ ఉంది. మ్యాకియావెల్లీ కనిపించింది హీ టేక్స్ ఇట్ అట్ ఫేస్ వాల్యూ. టేకింగ్ థింగ్స్ అట్ ఫేస్ వాల్యూ అంటే ఉన్నది ఉన్నట్టుగా నమ్మడం. కానీ హాబ్స్ గోస్ వన్ స్టెప్ అహెడ్. హీ గోస్ బినీత్, వెనక్కి వెళ్తాడు. అంటే మనకి కంటికి కనిపించే ప్రతి ఈవెంట్ వెనక సైన్స్ ఉంది. ప్రతి ఈవెంట్ వెనక సైన్స్ ఉంది. సైన్స్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ యూజింగ్ బాడీ అండ్ మోషన్ కాన్సెప్ట్. అంటే మన కంటికి కనిపించే ప్రతి హ్యూమన్ బిహేవియర్ని కూడా బాడీ అండ్ మోషన్ కాన్సెప్ట్తో మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. Machiavelli did not go to this length. This is what differentiates Hobbes and Machiavelli. Machiavelli చూస్తాడు, మనిషి సెల్ఫ్ ఇంట్రెస్టెడ్ అని చెప్తాడు, అయిపోయింది. ఎందుకు అంటే అబ్జర్వేషన్, నేను కళ్ళతో చూశాను, అందరూ అలాగే ఉన్నారు, అంతే. అంతకంటే Machiavelli వల్లలా. కానీ హాబ్స్ ప్రూవ్స్ సైంటిఫికలీ దట్ మ్యాన్ ఈజ్ సెల్ఫ్ ఇంట్రెస్టెడ్ బై నేచర్. ఎలా ప్రూవ్ చేశాడు అంటే ఇప్పుడు చూద్దాం. ఆర్ యూ ఫాలోయింగ్? ఫాలో అవుతున్నారా? ఇంకా ఎండ్ అవ్వలేదు స్టోరీ, ఇంకా వెళ్తూ ఉంటుంది. ఫాలో అవ్వగలుగుతున్నారా లేదా? చూసిన ప్రతిదాన్ని ఫేస్ వాల్యూ దగ్గర నమ్మకుండా దాన్ని ఫర్దర్ ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేశాడు హాబ్స్. అంటే దాని వెనకాల కూడా సైన్స్ ఉంది. ఒక మనిషి సెల్ఫ్ ఇంట్రెస్టెడ్గా ఉన్నాడంటే దానికి ఒక కారణం ఉంది. దాని వెనక ఫిజిక్స్ ఉంది, దాని వెనక సైన్స్ ఉంది, దాని వెనక ద కాన్సెప్ట్ ఆఫ్ బాడీ అండ్ మోషన్ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ బాడీ అండ్ మోషన్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైపోతుంది. లెట్ అస్ సే, ఇప్పుడు నేను ఒక కలర్ రాస్తాను, ఒక కలర్లో రాస్తాను. ఆ కలర్ ఏంటో మీరు చెప్పండి. వాట్ ఈస్ దిస్ కలర్? వాట్ ఈస్ ద కలర్ యూ సీ హియర్? వాట్ ఈస్ ద కలర్ యు ఆర్ సీయింగ్? మీ కళ్ళకి కనిపిస్తున్న కలర్ ఏంటి? టైప్ చేయండి. వాట్ ఈస్ ద కలర్ యు ఆర్ సీయింగ్? రెడ్. మీకు కనిపిస్తున్న కలర్ ఏంటి? రెడ్. వెరీ గుడ్. బ్లాక్ ఎక్కడ కనిపిస్తుంది జయశ్రీ? నేను అడుగుతుంది కలర్, టెక్స్ట్ కాదు, కన్ఫ్యూజ్ చేయడానికి రాశాను. సో వాట్ యు ఆర్ సీయింగ్ ఈజ్ రెడ్, రైట్? రెడ్ కలర్ మీరు చూస్తున్నారు. Machiavelli says, I am seeing red అని చెప్పి Machiavelli ఆగిపోతాడు. బట్ హాబ్స్ ఏం చేస్తాడో తెలుసా? He tries to understand the concept of redness in terms of body and motion. In terms of body and motion. అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఈ రెడ్నెస్ అనేది ఏంటి? మన యొక్క సెన్సేషన్. సెన్సేషన్ అంటే అర్థం ఏంటి? సెన్సరీ ఆర్గన్స్ ఫీల్ అయ్యింది సెన్సేషన్. సెన్సరీ ఆర్గన్, ఐ ఈజ్ ఏ సెన్సరీ ఆర్గన్ కదా. ఐ ఫెల్ట్ రెడ్నెస్. మన కళ్ళు రెడ్నెస్ ని ఫీల్ అయ్యాయి. ఎస్ ఆర్ నో? మన కళ్ళు రెడ్నెస్ ని ఫీల్ అయ్యాయి. ఈ రెడ్నెస్ అనేది ఎలా వచ్చింది? బికాస్ ఆఫ్ లైట్. అంతేనా? లైట్ మన రెటీనా మీద పడి రిఫ్లెక్ట్ అయింది. ఆ రిఫ్లెక్షన్ వల్ల యూ ఫెల్ట్ సంథింగ్ కాల్డ్ రెడ్నెస్. వాట్ ఈజ్ లైట్? లైట్ ఈజ్ ఏ బాడీ ఆఫ్ పార్టికల్స్ ఇన్ మోషన్. లైట్ ఈజ్ ఏ బాడీ ఆఫ్ పార్టికల్స్ ఇన్ మోషన్. ఇది ఒక వేవ్ కదా. లైట్ అనేది లైట్ వేవ్, ఒక తరంగం, ఒక వేవ్. అది నీ రెటీనా మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి రెడ్నెస్ అనే దాన్ని నువ్వు ఫీల్ అయ్యావు. అలాగే ఆ రిఫ్లెక్షన్లో, ఆ ఫ్రీక్వెన్సీలో వచ్చే మార్పులు బట్టి రెడ్నెస్, పింక్నెస్, బ్లాక్నెస్ ఇవన్నీ వస్తాయి. సో దిస్ ఈజ్ హౌ హాబ్స్ థింక్స్. ఎవ్రీథింగ్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ యూజింగ్ ది కాన్సెప్ట్ ఆఫ్ బాడీ అండ్ మోషన్. ఈజ్ దిస్ క్లియర్? హాబ్స్ యొక్క థింకింగ్ ప్రాసెస్ అర్థమైందా? We will try to apply this to humans. ఈ థింకింగ్ ప్రాసెస్ ని హ్యూమన్ కి అప్లై చేయడానికి ప్రయత్నం చేస్తాం. రైట్? దిస్ ఈజ్ ది థాట్ ప్రాసెస్ ఆఫ్ థామస్ హాబ్స్. This is the thought process of Thomas Hobbes. Okay. Now you understood physics, body and motion, principles
which Galileo used to explain everything. ఓకే, దీన్నే ఏమంటారంటే ఫస్ట్ ప్రిన్సిపల్స్ మెథడ్ అంటారు. ఫస్ట్ ప్రిన్సిపల్స్ మెథడ్ అంటే వాట్ ఎవర్ యూ సీ, యూ బ్రేక్ ఇట్ డౌన్ బ్రేకింగ్ డౌన్ టు ఇట్స్ మోస్ట్ బేసిక్ ఫామ్. మోస్ట్ బేసిక్ ఫామ్లోకి మీకు బ్రేక్ డౌన్ చేసేసి దెన్ ఎక్స్ప్లెయిన్. దీన్నే ఎక్స్ప్లెనేషన్ యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్స్. ఇప్పుడు నువ్వు కలర్ అనేదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. యూ కంప్లీట్లీ బ్రోక్ ఇట్ డౌన్. You broke it down to same body and motion concept. So light is a body of particles in motion. ఆ లెవెల్కి మనం బ్రేక్ డౌన్ చేస్తాం. అంటే ఫస్ట్ ప్రిన్సిపల్స్ కాన్సెప్ట్ని ఉపయోగించి మనం థింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వీఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆర్ ద మోస్ట్ బేసిక్ ప్రిన్సిపల్స్. యూజింగ్ ఎవ్రీథింగ్ మోస్ట్ బేసిక్ ప్రిన్సిపల్స్. కీప్ దిస్ ఇన్ మైండ్. సో ఫిజిక్స్ని ఇతను ఉపయోగిస్తాడు, ఫస్ట్ ప్రిన్సిపల్స్ కాన్సెప్ట్ మోస్ట్ బేసిక్ ఫామ్లోకి దాన్ని బ్రేక్ డౌన్ చేసి హీ ట్రైస్ టు అండర్స్టాండ్ థింగ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ జామెట్రీ ఎందుకు మరి, ఆర్ మ్యాథమెటిక్స్ ఎందుకు మరి? మ్యాథమెటిక్స్ జామెట్రీ ఎందుకు వస్తుంది అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ బాడీ అండ్ మోషన్. కరెక్టే, బట్ హౌ డు వి ఎక్స్ప్రెస్ ఇట్? ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? How do we represent it? Body can be represented using height, width, depth, right? Weight, density. Motion can be represented using velocity, direction. అర్థమవుతుందా? డిస్టెన్స్, టైం. మరి ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జామెట్రీ ఆర్ మ్యాథమెటిక్స్. అంటే ఫిజిక్స్ ఒకటే తెలిస్తే మనకి సరిపోదు. ఫిజిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీ నీడ్ అనదర్ బ్రాంచ్ కాల్డ్ మ్యాథమెటిక్స్, జామెట్రీ. రెండింటిని కలిపి చెప్పాను ఇక్కడ. మ్యాథమెటిక్స్, జామెట్రీ అనేది ఎందుకు అవసరం? ఆల్దో you want physics to explain it, you need symbols. That symbolism is provided by the branch of mathematics. Is it clear? మీకు అర్థమవుతుందా? సో he is taking the help of science. దాంట్లో ఫిజిక్స్ ఫస్ట్ ప్రిన్సిపల్స్, దాన్ని సింబలైజ్ చేయడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి we also need mathematics and geometry. ఇవి కూడా అవసరం అని చెప్పి తను రికగ్నైజ్ చేశారు. So he is taking the help of physics. He is also taking the help of geometry and mathematics. We are yet to link it with politics. ఇంకా మనం లింక్ చేయలా, ఇంకా సైన్స్లోనే ఉన్నాం. వన్ బై వన్ వెళ్తూ ఉన్నాం. ఇంకా మనం సైన్స్లోనే ఉన్నాం. ఇది అర్థమైందా మీకు? క్లారిటీ వచ్చిందా? Shall we move a little forward? ఇంకొంచెం ముందుకెళ్దామా? ఓకే. Now, using the principles of physics and mathematics or geometry, let us see how Hobbes explains the theory of human nature. Human nature ni physics and mathematics లేదా సైన్స్ను ఉపయోగించి హాబ్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాడో మనం ఒక్కసారి చూద్దాం. ఓకే, ఒక్కసారి చూద్దాం. అయితే ఇప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. హ్యూమన్ నేచర్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వీ కెన్ సీ 2 kinds ఆఫ్ మోషన్. ఫిజికల్ మోషన్, 2 రకాల మోషన్స్ని మనం అబ్జర్వ్ చేస్తాం. 2 ఇంకేం లేవు. ఒకటి ఇన్వాలంటరీ, 2 వాలంటరీ. ఇన్వాలంటరీ తెలుగులో అసంకల్పిత అంటాం. అంటే మనం సంకల్పించకుండా, అనుకోకుండా, ఆలోచించకుండా చేసే పనులు ఇన్వాలంటరీ. లైక్ డైజెషన్, బాడీలో మనం అనుకుని చేయట్లా, డైజెషన్ న్యాచురల్గా అయిపోతుంది. ఇన్హలేషన్, ఊపిరి పీల్చకూడదు, పీల్చాలి అనే ప్లాన్ చేయట్లేదు, ఆలోచించట్లేదు,
సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది. ఐఎమ్ నాట్ థింకింగ్ అండ్ ప్లానింగ్ దీస్ థింగ్స్. ఐఎమ్ నాట్ థింకింగ్ అండ్ ప్లానింగ్ దీస్ థింగ్స్. దీస్ ఆర్ physiological aspect or physical aspect, physiological aspect of human nature. This is important for existence of life. లైఫ్ ఎగ్జిస్ట్ అవ్వడానికి ఇవి ఇంపార్టెంట్. ఇందులో మన రోల్ అనేది పెద్దగా లేదు. ప్యూర్లీ ఫిజికల్ ఆస్పెక్ట్, సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఫిజియాలజీ. సో దీని గురించి మనం ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేని గురించి పట్టించుకోవాలి? ది అదర్ కేటగిరీ విచ్ ఈస్ వాలంటరీ. వాలంటరీ అంటే నువ్వు ఆలోచించి డిసైడ్ చేసుకునేది. లైక్ వాకింగ్, నేను నడవాలా వద్దా అని నువ్వు ఆలోచించుకున్న తర్వాత, నడవాలి అని డిసైడ్ అయిన తర్వాత నువ్వు నడుస్తావు. స్పీకింగ్, మాట్లాడాలి అని నువ్వు ఫస్ట్ అనుకోవాలి. ఏం మాట్లాడాలో మైండ్లో ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకున్న తర్వాత నువ్వు మాట్లాడతావు. ప్లాన్ చేసుకున్న తర్వాతే నువ్వు మాట్లాడతావు. సో హీ కాల్స్ దెమ్ వాలంటరీ మోషన్స్. హీ కాల్స్ దెమ్ వాలంటరీ మోషన్స్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, వాలంటరీ మోషన్స్ ఆర్ అవుట్వర్డ్ మోషన్స్. ఎస్ ఆర్ నో? ఇవి బయటికి వస్తున్నాయి కదా, బయటికి కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూడండి లోపల జరిగిపోతున్నాయి, మనకు తెలియకుండానే లోపల సైలెంట్గా జరిగిపోతున్నాయి. బట్ దీస్ వాలంటరీ మోషన్స్ ఆర్ అవుట్వర్డ్ ఫార్మ్స్. దీస్ వాలంటరీ మోషన్స్ ఆర్ అవుట్వర్డ్ ఫార్మ్స్. కేర్ఫుల్గా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం చూడండి. ఇవన్నీ అవుట్వర్డ్ ఫార్మ్స్, కానీ ఇవి అవుట్వర్డ్ ఫార్మ్స్ అంటే బయటికి వ్యక్తపరిచేవి. బయటికి వ్యక్తపరిచినప్పుడు బయట వేరే వాళ్ళు ఉంటారా లేదా? ప్రజలు ఉంటారా ఉండరా? ఉంటారు. అంటే ఒక వ్యక్తి యొక్క ఇంటరాక్షన్స్ విత్ అదర్స్, దీస్ అవుట్వర్డ్ ఫార్మ్స్ ఆఫ్ వాలంటరీ ఎమోషన్స్. అంతేనా? యూజింగ్ దీస్ వాలంటరీ motions which are outward forms, we interact with the society around us. Is this clear? ఈ వాలంటరీ ఎమోషన్స్ ఉపయోగించే మనం సొసైటీతో ఇంటరాక్ట్ అవుతాం. ఈ సోషల్ ఇంటరాక్షనే తర్వాత బ్రాడ్ లెవెల్లో మీరు చూసినప్పుడు ఏమవుతుంది? అది పొలిటికల్ సైన్స్లో భాగం అవుతుంది. ఫస్ట్ మనిషి, తర్వాత సొసైటీ, తర్వాత పాలిటిక్స్. సొసైటీ ఫామ్ అయ్యాక సొసైటీలో ఎవరు పరిపాలించాలి, ఎలా పరిపాలించాలి. ఆల్ దీస్ ఆర్ వాలంటరీ మోషన్స్ నుంచి వస్తాయి, ఇన్వాలంటరీ నుంచి కాదు. స్టోరీ అవ్వలేదు ఇంకా, కంగారు పడకండి. అప్పుడే మొత్తం కనెక్ట్ చేయడానికి ట్రై చేయకండి, ఇంకా ఉంది, కంగారు పడకండి. సో ఈ వాలంటరీ మోషన్నే మనం ఏమంటాం? బిహేవియర్. వాడు నడిచే విధానాన్ని బట్టి, వాడు మాట్లాడే విధానాన్ని బట్టి, వాడు చేసే పనిని మనం ఏమంటాం? బిహేవియర్ అంటాం. మోడర్న్ సైంటిస్టులు దాన్ని ఏమంటారు? వాడి బిహేవియర్ బాగుంది, వాడి బిహేవియర్ బాగాలేదు అంటే అర్థం ఏంటి? వాడు బయటికి చేసే పని గురించే కదా మాట్లాడుతున్నాం. వాడి మాట తీరు బాగాలేదురా, వాడు చూపు బాగాలేదు. ఇవన్నీ ఏంటి? వాలంటరీ ఎమోషన్స్, అవుట్వర్డ్ ఫార్మ్స్. వాటిని మనం ఈరోజు బిహేవియర్ అంటాం. సో బిహేవియర్ డిఫైన్స్ యువర్ సోషల్ ఇంటరాక్షన్స్. సోషల్ ఇంటరాక్షన్స్కి అది బేసిస్ అవుతుంది. అయితే ఒక మాట, నేను ఒక మాట అన్నాను, ఒక మాట బయటకి అన్నాను. సో ఐఎమ్ స్పీకింగ్, సో ఐఎమ్ అటరింగ్ ఎ వర్డ్. ఈ బయటకు అనేది ఈజ్ పార్ట్ ఆఫ్ మై బిహేవియర్. బయటకు అనేది ఈజ్ పార్ట్ ఆఫ్ మై బిహేవియర్ ఆర్ వాలంటరీ మోషన్, అవుట్వర్డ్ వాలంటరీ మోషన్. బయటకి అనే ముందు నేను ఆలోచించాలా ఆలోచించకూడదా? ఏం అనాలి, ఏం మాట్లాడాలి అని నేను థింక్ చేయాలా, థింక్ చేయకూడదా? థింక్ చేసి చేస్తానా, థింక్ చేయకుండా చేస్తానా? చెప్పండి. నేను థింక్ చేస్తాను కదా, నేను థింక్ చేసే కదా ఏ మాట అనాలో చెప్తాను, ఎంత ఫాస్ట్గా పరిగెత్తాలో డిసైడ్ అవుతాను, ఎంత ఫాస్ట్గా నడవాలో డిసైడ్ అవుతాను. ఇవన్నీ నేను ముందు థింక్ చేసేకే కదా జరుగుతుంది. అవుట్వర్డ్ ఇది వచ్చింది, అవుట్వర్డ్ ఇది రావడానికి ముందు ఇన్వర్డ్ బాడీలో am I not thinking? Tell me, am I not thinking? Yes or no? థింక్ చేస్తున్నానా లేదా?
థింక్ చేస్తున్నానంటే ఇట్ డీల్స్ విత్ వాట్? హ్యూమన్ సైకాలజీ. ఇక్కడ వస్తుంది సోషల్ ఆర్ పొలిటికల్. అంటే బిఫోర్ పొలిటికల్ ఆర్ సోషల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ సైకాలజీ. గుర్తుపెట్టుకోండి, ఈరోజు వాడు ఇలా అనేసాడు, ఇలా ఎందుకు అన్నాడు అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ సోషల్ ఇంటరాక్షన్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ పొలిటికల్ డిబేట్. కానీ అలా అన్నాడు అంటే దాని గురించి ఏం ఆలోచించాడు, ఎందుకు అలా ఆలోచించాడు, ఇట్ ఈస్ ఎ డిబేట్ ఆఫ్ సైకాలజీ. సో ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ పొలిటికల్ సైన్స్ we need to understand psychology. In order to understand psychology, we need to know physics and mathematics. Simple ga cheppalante science. Careful ga observe cheyandi. So political science emo chetta chivari form, danikante mundu ravalsindi enti psychology. Danikante mundu ravalsindi psychology. Psychology kante mundu physics. Adi ela vastundo kuda cheptanu. We'll connect it. Dots అని కనెక్ట్ చేసుకుంటూ వెళ్దాం. సో వీఆర్ టాకింగ్ అబౌట్ సైకాలజీ, వీఆర్ టాకింగ్ అబౌట్ థింకింగ్. థింకింగ్లో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి నాలెడ్జ్, 2 విల్లింగ్నెస్. విల్లింగ్నెస్ కేర్ఫుల్గా వినండి. ఎంత బ్రేక్ డౌన్ చేస్తున్నాడో హాబ్స్. ఇదంతా నేను చెప్తుంది కాదు, హాబ్స్ చేసిందే. హాబ్స్ ఎలా ఆలోచించాడో నేను మీ కళ్ళ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను యాజ్ అ టీచర్. నాలెడ్జ్, విల్లింగ్నెస్, నోయింగ్, విల్లింగ్. ఈరోజు ఇఫ్ యూ హ్యావ్ టు అటర్ ఏ వర్డ్, ఒక మాట అనాలి అంటే ఫస్ట్ యూ మస్ట్ బి విల్లింగ్. చూడండి, ఒక వర్డ్ నేను బయటికి పలకాలి అంటే ఫస్ట్ ఐ మస్ట్ బి విల్లింగ్. విల్లింగ్ అంటే నేను అనాలి అనుకోవాలి. అనాలి అనుకోవాలంటే నాకు నాలెడ్జ్ ఉండాలి. ఎందుకు అనాలి అనడానికి నాకేం కావాలి? నాలెడ్జ్ ఉండాలి. సో విత్ నాలెడ్జ్ అండ్ విల్లింగ్నెస్ ఐ అటర్ ఎ వర్డ్ లేదా ఐ స్పీక్. నేను ఒక డెసిషన్ ఎలా తీసుకుంటున్నాను? యూజింగ్ నాలెడ్జ్ అండ్ విల్లింగ్నెస్. నాలెడ్జ్ మరియు విల్లింగ్నెస్ని ఉపయోగించి నేను డెసిషన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ చిన్న రివర్స్ కాన్సెప్ట్ వస్తుంది. విల్లింగ్నెస్, నాలెడ్జ్ గుర్తుపెట్టుకోండి. ఏది ముందు ఏది వెనక అనేది మళ్ళీ మాట్లాడతాం. విల్లింగ్నెస్, నాలెడ్జ్. క్లియర్? సో ఎంటైర్ సైకాలజీలో 2 కాన్సెప్ట్స్, విల్లింగ్నెస్, నాలెడ్జ్. నాకు తెలియాలి, నేను అనుకోవాలి, నేను ఏం చెయ్యాలని చెప్పి నా ఇష్టం, నా యొక్క ప్యాషన్ ఒకటి. 2వది ఐ షుడ్ హ్యావ్ నాలెడ్జ్. డెసిషన్ తీసుకోవడానికి నాకు కొంత నాలెడ్జ్ కావాలి. సో ఈ 2 ది కాన్స్టిట్యూట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ సైకాలజీ. ఈ 2 లేకుండా ఈ సైకాలజీ లేదు. యూ కెనాట్ థింక్. ఈ 2 లేకుండా యూ కెనాట్ థింక్. Now comes physics. Careful ga observe. Hobbes says knowing and willing. Knowing and willing are nothing more than physical motions within the brain caused by the stimulation of outer sensations. Outer sensations. మీకు అర్థమైందా? అంటే అవుటర్ సెన్సేషన్స్ అంటే బయట జరిగే సంఘటనలు, సెన్సేషన్స్ మన బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేయగా వచ్చేదే ఈ విల్లింగ్, ఈ నోయింగ్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టే మనం చూద్దాం. సో హాబ్స్ ఏమంటాడు? నోయింగ్ అనేది మెటీరియల్ ఆర్ ఫిజియోలాజికల్ యాక్టివిటీ by which we translate our sensations into words and then into language systems which can be manipulated to produce knowledge. Carefully vinnandi. It begins when the organs of sensation like your eyes, ears, nose or whatever it is receive the impressions from outer motion. For example, air కావచ్చు, లైట్ పార్టికల్స్ కావచ్చు.
దాన్ని బ్రెయిన్కి అవి ట్రాన్స్మిట్ చేస్తాయి. ట్రాన్స్మిట్ చేసిన తర్వాత బ్రెయిన్ ఏం చేస్తుంది, దాన్ని అబ్జార్బ్ చేసుకొని ఈ మోషన్స్ని క్రియేట్ చేస్తుంది. దీస్ మోషన్స్ విత్ ఇన్ ద బ్రెయిన్ లీడ్ టు ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ సెన్సేషన్. ఓకే, కేర్ఫుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పర్టిక్యులర్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్, ఒక పర్టిక్యులర్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ వచ్చింది, అది నీ కంటిని స్టిమ్యులేట్ చేసింది. నీ కంటిని స్టిమ్యులేట్ చేయడం వల్ల మీ బాడీలో బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళింది, కళ్ళు ఐడెంటిఫై చేసింది, రిసీవ్ చేసుకుంది సిగ్నల్ని, అది బ్రెయిన్కి ట్రాన్స్మిట్ చేసింది. బ్రెయిన్కి ట్రాన్స్మిట్ చేసిన తర్వాత అర్థమవుతుందా, ఫస్ట్ లైట్ వచ్చింది, కళ్ళు దాన్ని సెన్స్ చేసింది, ఇట్ ఈ సెన్సరీ ఆర్గన్. ఈ సెన్సేషన్ని బ్రెయిన్కి ట్రాన్స్మిట్ చేసింది. ఈ సెన్సేషన్కి బ్రెయిన్ ఒక పేరు ఇచ్చింది, విచ్ ఈస్ రెడ్. నువ్వు అల్టిమేట్గా రెడ్ అని ఫీల్ అవుతున్నావు, ఫైనల్గా ఫీల్ అవుతున్నావు, కానీ దానికి మధ్యలో ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఇట్ కమ్స్ టు యువర్ ఐ ఫస్ట్, ఇట్ సెన్సెస్, ట్రాన్స్మిట్స్ టు బ్రెయిన్, అండ్ బ్రెయిన్ గివ్స్ ఇట్ ఎ నేమ్ కాల్డ్ రెడ్. ఈ నేమ్ ఇవ్వడానికి దేని వాడుతుంది, లాంగ్వేజ్. ఇట్ ఈస్ యూజింగ్ లాంగ్వేజ్ సిస్టమ్స్. అన్లెస్ యూ హ్యావ్ ఎ లాంగ్వేజ్, హౌ విల్ యూ నేమ్ ఇట్? ఒక ఫీలింగ్ కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఒక యాక్టివిటీ కావచ్చు, దానికి ఒక పేరు పెట్టకపోతే how can you keep it in your knowledge system? So for that we are using language. Brain language అనే కాన్సెప్ట్ ఉపయోగించి తన రిపోజిటరీలో నాలెడ్జ్ సిస్టమ్ ఆర్ లైబ్రరీ క్రియేట్ చేసుకుంటుంది. ఈ పర్టిక్యులర్ వేవ్ లెంత్ లో వచ్చేది రెడ్, ఇంకో పర్టిక్యులర్ వేవ్ లెంత్ లో వచ్చేది బ్లాక్, ఇంకో పర్టిక్యులర్ వేవ్ లెంత్ లో వచ్చేది వైట్, ఇంకో పర్టిక్యులర్ వేవ్ లెంత్ వచ్చేది పింక్. ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ రిపోజిటరీ ఆఫ్ దీస్ నేమ్స్ విచ్ కాన్స్టిట్యూట్ యువర్ ఫైనల్ నాలెడ్జ్. అదే చివరికి నాలెడ్జ్ అవుతుంది. ఈజ్ దిస్ క్లియర్? నాలెడ్జ్ వెనకాల ఉన్న ఫిజిక్స్ ఇది, నోయింగ్ వెనకాల ఉన్న ఫిజిక్స్ ఇది. అర్థమైందా కాలేదా? చూడండి, పాలిటిక్స్ నుంచి ఎక్కడికి వచ్చాం? అవుట్వర్డ్ మూమెంట్, అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్స్, నీ ఇంటరాక్షన్స్ విత్ పీపుల్ కంప్రైజెస్ పొలిటికల్ సైన్స్. బయట నువ్వు ఒకటి మాట్లాడాలంటే నువ్వు ఆలోచించాలి, థింక్ చేయాలి. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ సైకాలజీ బిఫోర్ వీ అండర్స్టాండ్ పొలిటికల్ సైన్స్. అండ్ సైకాలజీ ఈజ్ ఆల్ అబౌట్ టూ థింగ్స్, knowing and willing. These knowing and willing are nothing but body and motion, సెన్సేషన్స్, అంతకంటే ఏం లేదు. అందులో నాలెడ్జ్ లేదా నోయింగ్ అనే దాన్ని మనం బాడీ అండ్ మోషన్ కాన్సెప్ట్లో ఎలా ఫిజిక్స్ని ఉపయోగించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో మీకు చెప్తాను. సో నాలెడ్జ్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసాం మనం? నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఫిజికల్ మోషన్స్ విత్ ఇన్ ద బ్రెయిన్ కాజ్డ్ బై స్టిమ్యులేషన్స్ ఆఫ్ అవుటర్ సెన్సేషన్స్. అవుటర్ సెన్సేషన్ ఏంటి ఇక్కడ? లైట్. ఇది దేని స్టిమ్యులేట్ చేసింది? ఐని. ఐ దేనికి సిగ్నల్ పంపించింది? బ్రెయిన్ని. బ్రెయిన్ దానికి ఒక పేరు పెట్టింది, గుర్తుపెట్టుకోండి. బ్రెయిన్ పేరు పెట్టింది. పేరు పెట్టడం కోసం దేన్ని ఉపయోగించింది? లాంగ్వేజ్ని. ఓకే, ఇది రెడ్ అయింది. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్. ఎలా వస్తే అది రెడ్, అలా వస్తే అది బ్లాక్, ఎలా వస్తే ఇది వైట్, ఎలా వస్తే అది కలర్. దట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ సిస్టమ్. ఎస్ ఆర్ నో? అదర్స్? ఒక రవిప్రకాష్కి అర్థమైందా? మిగిలిన వాళ్ళు? Okay, we understood about knowledge or knowing. Now let's look at willing.
రెండో ఆస్పెక్ట్, సైకాలజీలో 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అనుకున్నాం కదా హ్యూమన్ సైకాలజీలో. విల్లింగ్, నోయింగ్. నోయింగ్ అయిపోయింది, నౌ విల్లింగ్. విల్లింగ్ అంటే ఏది కావాలి అనుకోవడం, దిస్ ఈస్ ది యాక్టివ్ సైడ్ ఆర్ డిజైరింగ్ సైడ్. ఫలానా, ఇప్పుడు చూడు నేను మాట్లాడాలి అనుకోవాలి, అనుకుంటేనే కదా మాట్లాడతాను ఫస్ట్, అనుకోవడం విల్లింగ్. అందుకే డిజైరింగ్ ఆర్ యాక్టివ్ సైడ్ ఇది. దిస్ ఈస్ యాక్టివ్ సైడ్ ఆఫ్ ది పర్సనాలిటీ. ఇది కూడా నోయింగ్ ఎలాగైతే ఫిజికల్ ప్రిన్సిపల్ మీద ఆధారపడుతుందో, విల్లింగ్ కూడా సేమ్ ఫిజికల్ ప్రిన్సిపల్స్ పైన ఆధారపడుతుంది. సో విల్ ఆల్సో కంప్రైజెస్ ఇంటర్నల్ మోషన్స్. అంటే మన హ్యూమన్ బ్రెయిన్ లో ఉన్న ఇంటర్నల్ మోషన్స్ పైనే విల్లింగ్ కూడా ఆధారపడుతుంది. దీస్ ఇంటర్నల్ మోషన్స్ ఆర్ కాల్డ్ ప్యాషన్స్. దీస్ ఇంటర్నల్ మోషన్స్ ఆర్ కాల్డ్ ప్యాషన్స్. ఈ ప్యాషన్స్ అనేవి మెనీ థింగ్స్. యూ మైట్ హ్యావ్ passion for food, you might have a passion for sex, you might have passion for love, you might have passion for war, anything. Physical passions కావచ్చు, emotional passions కావచ్చు, social desires for honor, money, status, all these are passions, all these are internal motions. నీ మైండ్ లో, మనసులో న్యాచురల్ గా వచ్చే ప్యాషన్స్ ఇవి. ఈ ప్యాషన్స్ అన్నింటినీ కూడా యూ కెన్ రిడ్యూస్ దెమ్ టు మోషన్స్ ఆఫ్ ఫిజికల్ పార్టికల్స్. వీటిని కూడా మనం మోషన్స్ ఆఫ్ ఫిజికల్ పార్టికల్స్ కింద రెడ్యూస్ చెయ్యవచ్చు. ఈరోజు మనం ఏమంటాం, ఫిజియోకెమికల్ ప్రాసెసెస్ అని చెప్పి అంటాం. బయాలజీ వాళ్ళు ఏమంటారు, ఫిజియోకెమికల్ ప్రాసెస్. చూడండి, మీకు స్టాక్ మార్కెట్ మీరు చూస్తున్నప్పుడు నువ్వు కొన్న షేరు సడన్ గా పెరిగింది అనుకో, నీ బాడీలో డోపమైన్ అనే ఒక కెమికల్ ప్రొడ్యూస్ అవుతుంది. అది నీకు ఒక కిక్ ఇస్తుంది, సూపర్ అనే ఫీలింగ్ ఇస్తుంది, ఒక ఎక్సైట్మెంట్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఎ ఫిజికల్ ప్రాసెస్ ఆర్ ఫిజియోకెమికల్ ప్రాసెస్. అంటే ఒక ఎమోషన్ నువ్వు ఎక్స్పీరియన్స్ చేసావు, నీకు ఒక కోరిక కలిగింది, ఒక డిజైర్ కలిగింది, ఒక ప్యాషన్ కలిగింది. ఆ ప్యాషన్ వెనకాల ఒక ఫిజియోకెమికల్ ప్రాసెస్ ఉంది. మోడర్న్ సైంటిస్టులు ఈరోజు చెప్తారు అది. నీకు ఏది కలిగినా వెనకాల ఒక ఫిజియోకెమికల్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అలాగే హ్యూమన్ బాడీలో మనం ఎక్స్పీరియన్స్ చేసే ఈ ప్యాషన్స్ ఏవైతే ఉంటాయో, డిజైర్స్ ఏవైతే ఉంటాయో, దే ఆర్ ఆల్ ఇంటర్నల్ మోషన్స్ విచ్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ యూజింగ్ ఫిజిక్స్. ఫిజిక్స్ ద్వారా వాటిని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చెయ్యవచ్చు అని ఎవరంటారు, థామస్ హాబ్స్. నౌ ఆర్ యూ సీయింగ్ ద కనెక్షన్ బిట్వీన్ పొలిటికల్ సైన్స్ అండ్ సైకాలజీ అండ్ ఫిజిక్స్? పొలిటికల్ సైన్స్ ఈజ్ అవుట్వర్డ్. ఈ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ కి ముందు సైకాలజీ వస్తుంది, అండ్ సైకాలజీ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ యూజింగ్ ఫిజిక్స్. ఈ సైకాలజీని కూడా మనం ఫిజిక్స్ కింద, ఫిజిక్స్ ని ఉపయోగించి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. సో 3 issues which we are talking about here. ఇప్పటికీ కూడా మనకు ఆన్సర్ రాలా. మనం ఏ ఆన్సర్ కోసం వెతుకుతున్నాం? విచ్ ఈస్ ద ఆన్సర్ వీఆర్ ట్రైంగ్ టు అచీవ్, వీఆర్ ట్రైంగ్ టు గెట్. ఏంటి ఆన్సర్? హాబ్స్ అబ్సల్యూట్ మొనార్కీని ఎందుకు సపోర్ట్ చేశాడు? ఆన్సర్ వచ్చిందా? ఇంకా రాలా. ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాం? పొలిటికల్ సైన్స్కి, సైకాలజీకి, సైన్స్కి ఉన్న లింక్ని మాత్రం తెలుసుకున్నాం అంతే. కానీ అబ్సల్యూట్ మొనార్కీని ఎందుకు సపోర్ట్ చేశాడనే విషయం ఇంకా మనకి తెలియదు. ఓకే, ఇందాక ఒక మాట మాట్లాడుకున్నాం, విల్లింగ్ అనే మాట. విల్లింగ్ అనే దాని గురించి ఏం మాట్లాడుకున్నాం? అగైన్ ఇట్ ఈస్ క్యాన్ బి ఎక్స్ప్లెయిన్డ్ యూజింగ్ ఫిజికల్ మోషన్స్ అని చెప్పాం. ఇనీషియల్ గా బాడీ అండ్ మోషన్ గురించి చెప్పినప్పుడు ఈ సైంటిస్టులు ఏమంటారంటే, ఎవ్రీ బాడీ ఈజ్ ఇన్ కంటిన్యూస్ మోషన్. ఎవ్రీ బాడీ ఈజ్ ఇన్ కంటిన్యూస్ మోషన్ అన్లెస్ సంథింగ్ స్టాప్స్ ఇట్. ఇంకొక బాడీ ఇన్ కంటిన్యూస్ మోషన్, దాన్ని ఆపేంత వరకు ద బాడీ కంటిన్యూస్ టు బి ఇన్ మోషన్. అది ఎప్పుడు కూడా కదులుతూనే ఉంటుంది. దాన్ని మనం సీజ్లెస్, సీజ్ అంటే ఎండ్లెస్, సీజ్లెస్ మోషన్ లో బాడీ ఉంటుంది అని చెప్పి సైంటిస్టులు అంటారు. హ్యూమన్ బాడీ బతికున్నంత వరకు కూడా హ్యూమన్ మైండ్లో ఉన్న పార్టికల్స్ రన్ అవుతూనే ఉంటాయి, గ్యాప్ లేకుండా రన్ అవుతూనే ఉంటాయి. అలాగే ఈ ఫిజికల్ మోషన్స్ ఏవైతే ఉన్నాయో ఏమంటున్నాం మనం? ప్యాషన్స్.
ఆర్ డిజైర్స్, ఇవి కూడా ceaseless, because at the end of the day they are physical motions కి ఎండ్ లేదు, చావు ఒకటే ఎండ్. సో అవి ఎండ్లెస్ గా మూవ్ అవుతూనే ఉంటాయి. సో సిమిలర్ గా ఈ ప్యాషన్స్ ఆ డిజైర్స్ కూడా ceaseless, దే ఆర్ ఎండ్లెస్. చావు వచ్చినప్పుడు మాత్రమే అవి ఎండ్ అవుతాయి. సింపుల్ గా మీకు సమ్మరైజ్ చేయాలంటే, ది వాలంటరీ ఎమోషన్స్ దట్ కాజ్ అస్ టు డిజైర్ థింగ్స్, మనం కోరుకునేలా చేసే ఈ వాలంటరీ ఎమోషన్స్ అనేవి అబ్సల్యూట్లీ ceaseless. దే ఆర్ అబ్సల్యూట్లీ ceaseless. అంటే వాటికి ఎండ్ లేదు అని చెప్పాను. ఇందాక మీకు విల్లింగ్ చెప్పినప్పుడు ఏం చెప్పాను? ప్యాషన్స్ అని చెప్పాను, లేదా డిజైర్స్ అని చెప్పాను. ఈ డిజైర్ అనేది దేనికోసం అని చెప్పాను? ఫుడ్ కోసం కావచ్చు, పేరు కోసం కావచ్చు, మనీ కోసం కావచ్చు, దేనికోసం అన్నా కావచ్చు. అయితే హాబ్స్ ఏమంటాడంటే, వీటిని, ఈ ప్యాషన్స్ని మనం సింపుల్గా రెండు ముక్కల్లో, రెండింటి కింద క్లాసిఫై చేయొచ్చు అంటాడు. ఏంటది? ఒకటి, దోస్ విచ్ maximize our pleasure or minimize our pain. Maximize our pleasure or minimize our pain. గుర్తుపెట్టుకోండి. నాకు KFC చికెన్ చూసాను, అది తినాలి అనే కోరిక పుట్టింది, అది తింటే ఒక రకమైన ఆనందం కలుగుతుందని నాకు అనిపించింది. సో దట్ మ్యాక్సిమైజెస్ మై ప్లెజర్ అని చెప్పి నాకు అనిపించింది. మై విల్లింగ్నెస్, అది తింటే నా ప్లెజర్ మ్యాక్సిమైజ్ అవుతుంది అనిపించింది, సో ఐ విల్ గో ఫర్ ఇట్. అంటే మనిషి చేసే ప్రతి ప్యాషన్ వెనకాల, ప్రతి విల్లింగ్నెస్ వెనకాల రెండు ఉంటాయి. హీ డస్ సంథింగ్ విచ్ ఎయిదర్ మ్యాక్సిమైజెస్ హిస్ ప్లెజర్ ఆర్ మినిమైజెస్ హిస్ పెయిన్. మీరు ఒక మాట అడగొచ్చు, సార్ రోడ్డు మీద ఎవడన్నా బాధపడుతుంటే నేను వెళ్ళి వాడికి ఒక దుప్పటో లేకపోతే డబ్బులో ఇచ్చాను, ఎందుకు చేశాను? టు మినిమైజ్ హిస్ పెయిన్. డూ యూ థింక్ యు ఆర్ డూయింగ్ దిస్ టు మినిమైజ్ హిస్ పెయిన్? నో, యు ఆర్ డూయింగ్ దిస్ టు మ్యాక్సిమైజ్ యువర్ ప్లెజర్. అంటే వాడికి అది ఇవ్వడంలో నువ్వు ఆనందాన్ని పొందుతున్నావు. ఆర్ యు గెటింగ్ దిస్ పాయింట్? ఒకరికి సహాయం చెయ్యడంలో నువ్వు ఆనందాన్ని పొందుతున్నావు కాబట్టి నువ్వు సహాయం చేస్తావు. సహాయం చెయ్యడంలో నువ్వు ఆనందాన్ని పొందుతున్నావు కాబట్టి సహాయం చేస్తున్నావు. అతని పెయిన్ తగ్గించడం కోసం అనేది అవుట్వర్డ్ గా బయటికి కనిపించేది, కానీ ఆ తగ్గించే ప్రాసెస్ లో నీ మనసులో, నీ మైండ్ లో నువ్వు ప్లెజర్ ని పొందుతున్నావా లేదా? పొందుతున్నావు. సో యు ఆర్ డూయింగ్ ఇట్ టు మ్యాక్సిమైజ్ యువర్ ప్లెజర్. యు ఆర్ డూయింగ్ ఇట్ టు మ్యాక్సిమైజ్ యువర్ ప్లెజర్. ఈజ్ దిస్ కాన్సెప్ట్ క్లియర్? హాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అర్థమైందా? ఐ డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ హాబ్స్ ఇన్ ఎ నెగిటివ్ మేనర్, అందుకే చెప్పాను. Is this point clear? Okay. So ఇప్పుడు చూడండి మళ్ళీ. Here is a man. He has to make a decision. తను డిసైడ్ అవ్వాలి. డెసిషన్ ఎలా తీసుకుంటాడు? A decision which maximizes his pleasure or minimizes his decision or action, his pain. ఈ డెసిషన్ తను తీసుకుంటాడని మీకు చెప్తున్నాను. ఓకే, సో దీన్ని మనం ఏమంటాం? విల్లింగ్ పార్ట్ అంటాం. విల్లింగ్ పార్ట్ అంటాం. అయితే ఏది మ్యాక్సిమైజ్ చేస్తుంది, లేదా ఏది ప్లెజర్ని మ్యాక్సిమైజ్ చేస్తుంది, ఏది పెయిన్ని మినిమైజ్ చేస్తుంది అనేది ఎలా తెలుస్తుంది? నాలెడ్జ్. మనకి ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ బట్టి ఏది ప్లెజర్ని మ్యాక్సిమైజ్ చేస్తుందో, ఏది పెయిన్ని మినిమైజ్ చేస్తుందో తనకు తెలుస్తుంది. ఇన్ ఏ వే నాలెడ్జ్ అనే దాన్ని ఒక మీన్స్ కింద ఉపయోగించుకుంటాడు టు ఐడెంటిఫై విచ్ యాక్షన్ మ్యాక్సిమైజెస్ హిస్ ప్లెజర్ ఆర్ మినిమైజెస్ హిస్ పెయిన్. So in a way he is saying willing comes first. Willing comes first,
then he only uses his intellectual capacity or knowledge. నాలెడ్జ్ని లేదా ఇంటెలెక్చువల్ కెపాసిటీని తను ఉపయోగించుకుంటాడు దేనికోసం? ఏది తన ప్లెజర్ని మ్యాక్సిమైజ్ చేస్తుంది లేదా పెయిన్ని మినిమైజ్ చేస్తుంది. మీకు అర్థమవుతుందా? వాట్ కమ్స్ ఫస్ట్? విల్లింగ్, నాట్ నాలెడ్జ్. సోక్రటీస్ ఏం చెప్తాడు? ఆపోజిట్. నాలెడ్జ్ కమ్స్ ఫస్ట్. నాలెడ్జ్ ఫస్ట్ వస్తుంది. ఏ పని అయితే నీకు హ్యాపీనెస్ ఇస్తుందో అది నీకు తెలిస్తే నీకు నాలెడ్జ్ ఉన్నట్టు. ఆ తర్వాత నువ్వు యాక్షన్ తీసుకుంటావు అని చెప్పి సోక్రటీస్ అంటాడు. అంటే అలా ఉండాలి అని సోక్రటీస్ అంటాడు. ఇన్ రియాలిటీ నో. ఫస్ట్ విల్లింగ్నెస్. విల్లింగ్నెస్ ఏంటి? ఏ పని నాకు మ్యాక్సిమైజ్, ప్లెజర్ మ్యాక్సిమైజ్ చేస్తుంది లేదా పెయిన్ మినిమైజ్ చేస్తుంది, దాన్ని డిసైడ్ చేయడానికి నేను నాలెడ్జ్ని ఉపయోగించుకుంటాను. ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ని నేను అక్కడ ఉపయోగించుకుంటాను. అర్థమైందా మీకు? సో ప్యూర్లీ యూటిలిటేరియన్ సైకాలజీ. దీన్ని ఏమంటాం? ప్యూర్లీ యూటిలిటేరియన్ సైకాలజీ. మనిషి ఈ యూటిలిటేరియన్ సైకాలజీని ఉపయోగించి ఏది నా ప్లెజర్ని మ్యాక్సిమైజ్ చేస్తుంది లేదా ఏది నా పెయిన్ని మినిమైజ్ చేస్తుంది అని ఆలోచించుకుంటాడు. దాన్ని ఏమంటాడంటే చూడండి, ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన. ద లాస్ట్ ఎపిటైట్ ఇన్ డెలిబరేషన్. ది లాస్ట్ ఎపిటైట్ ఇన్ డెలిబరేషన్ అంటే నువ్వు ఫస్ట్ ఆలోచిస్తావు ఏం చేయాలి అని. ఫైనల్గా యూ మేక్ ఎ చాయిస్. ఏంటో చాయిస్? అందుకే లాస్ట్ ఎపిటైట్ ఇన్ డెలిబరేషన్. డెలిబరేషన్ అంటే ఆలోచించడం. దాంట్లో ఫైనల్గా ఏ చాయిస్? ఏంటో చాయిస్? సంథింగ్ దిట్ మ్యాక్సిమైజెస్ యువర్ ప్లెజర్ ఆర్ మినిమైజెస్ యువర్ పెయిన్. దీన్నే హాబ్స్ ఏమంటారు? ఇప్పుడు మనం యూటిలిటేరియన్ సైకాలజీ అంటున్న దాన్ని హాబ్స్ ఆ రోజే డెవలప్ చేయడం అనేది జరిగింది. దీన్నే హెడోనిజం అని కూడా అంటారు. హెడోనిజం అంటే అర్థం ఏంటంటే ఎ మ్యాన్ ఆల్వేస్ సీక్స్ టు డూ థింగ్స్ విచ్ మ్యాక్సిమైజ్ హిస్ ప్లెజర్ ఆర్ మినిమైజ్ హిస్ పెయిన్. దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ hedonism and Hobbes is the originator for that. Okay ఇది. సో ఈ ప్లెజర్ అండ్ పెయిన్ ప్రిన్సిపల్స్ మాత్రమే హ్యూమన్ బిహేవియర్ ని డిటర్మైన్ చేస్తాయి, నాలెడ్జ్ కాదు. ప్లెజర్ అండ్ పెయిన్, ప్లెజర్ ఎక్కువ ఇచ్చేది లేదా పెయిన్ తక్కువ ఇచ్చేది, ఏది ప్లెజర్ ఎక్కువ ఇస్తే చేస్తాను లేదా పెయిన్ తక్కువ ఇస్తే చేస్తాను. దీస్ థింగ్స్ determine human behavior and not knowledge. We are initially driven by our passions and use our intellectual capacity simply as a means to determine what will bring us greatest pleasure or the least pain. Knowledge ni means కింద మాత్రమే మనిషి ఉపయోగిస్తాడు. మనిషి knowledge ని means కింద మాత్రమే ఉపయోగిస్తాడు. Is this clear? Theory of human nature అర్థమైందా? Man always tries to maximize pleasure or minimize pain. Okay. Now, if you have to maximize pleasure or minimize pain, you need something called power. పవర్ లేకుండా నేను డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకోలేను. నాకు పలానా కావాలి అనిపించింది, అది వస్తే నా ప్లెజర్ మ్యాక్సిమైజ్ అవుతుంది అనిపించింది. అది నాకు కావాలి అంటే నాకు కావాల్సింది ఏంటి? పవర్. అర్థమవుతుందా? వీ కెనాట్ డిజైర్ సంథింగ్ వితౌట్ ఫస్ట్ డిజైరింగ్ ద మీన్స్ టు అటైన్ ఇట్. నాకు యాపిల్ ఐఫోన్ కావాలి. ఐఫోన్ కావాలంటే ఫస్ట్ ఏం కావాలి? డబ్బులు కావాలి. అంటే డబ్బుల కోసం నాకు కోరిక లేకుండా యాపిల్ ఐఫోన్ కోసం కోరిక రాదు. యాపిల్ ఐఫోన్ కావాలంటే ఫస్ట్ నాకు మనీ కావాలి. అదే రాశారు ఇక్కడ. వీ కెనాట్ డిజైర్ సంథింగ్ వితౌట్ ఫస్ట్ డిజైరింగ్ ద మీన్స్ టు అటైన్ ఇట్. సో నాకు ఐఫోన్ కావాలని ఫైనల్గా డిసైడ్ అయ్యాను, దానికోసం ఫస్ట్ నాకు మనీ కావాలి. సో ఈ మనీ సంపాదిస్తే దీన్ని ఉపయోగించిన ఐఫోన్. అలాగే ప్లెజర్ కావాలంటే ముందు పవర్ కావాలి. సో పవర్ ఈజ్ ద మీన్స్ టు అచీవ్ ప్లెజర్. సో ప్లెజర్, పవర్ లేకుండా నాకు ప్లెజర్ అనేది రాదు. నౌ ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్దాం. సో హాబ్స్ ఏమంటాడంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ ఏ ప్లెజర్ సీకర్. ప్లెజర్ కోరుకుంటాడు. దట్ మీన్స్ ఎవ్రీ పర్సన్ ఈజ్ న్యాచురల్లీ ఏ పవర్ సీకర్.
అంతే కదా, పవర్ ఉంటేనే కదా ప్లెజర్ వస్తుంది. సో ప్లెజర్ సీకర్ అయిన ప్రతి వ్యక్తి ఈజ్ న్యాచురల్లీ ఏ పవర్ సీకర్. అండ్ ప్లెజర్స్ ఆర్ అన్లిమిటెడ్. మీకు ఎందాక మాట్లాడడం సీజ్లెస్ మోషన్ ఆఫ్ ఫిజికల్ పార్టికల్స్ అన్నాం. ప్లెజర్స్ ఆర్ ప్యాషన్స్ ఆర్ అన్లిమిటెడ్, విచ్ మీన్స్ యువర్ డిజైర్ ఫర్ పవర్. పవర్ సీకర్ అంటే అర్థం ఏంటి? పవర్ కావాలని కోరుకోవడం. యువర్ డిజైర్ ఫర్ పవర్ ఈజ్ ఆల్సో అన్లిమిటెడ్. యువర్ డిజైర్ ఫర్ పవర్ ఈజ్ ఆల్సో అన్లిమిటెడ్. దట్ మీన్స్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ అన్లిమిటెడ్ డిజైర్ ఫర్ పవర్. ఎందుకోసం? బికాస్ హీ హాజ్ అన్లిమిటెడ్ డిజైర్ ఫర్ ప్లెజర్. అన్లిమిటెడ్ డిజైర్ ఫర్ ప్లెజర్ ఉంది కాబట్టి ఆటోమేటికల్లీ ఇట్ లీడ్స్ టు అన్లిమిటెడ్ డిజైర్ ఫర్ పవర్. ఈజ్ దిస్ క్లియర్? Everybody. So everybody is a natural power seeker, and that a seeking ఏదైతే ఉందో, ఆ డిజైర్ ఏదైతే ఉందో అది అన్లిమిటెడ్. మరి ప్రతి ఒక్కడు కూడా పవర్ కోసమే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ నువ్వు ప్రయత్నం చేయకపోతే, హియర్ ద పవర్ ఉంది. ఇక్కడ నువ్వు ఉన్నావు, ఇక్కడ ఇంకోటి ఉన్నాడు, ఇక్కడ ఇంకోటి ఉన్నాడు, ఇక్కడ ప్లెజర్ ఉంది. అందరికీ ప్లెజర్ కావాలి. ప్లెజర్ కావాలంటే పవర్ కావాలి. ఇప్పుడు నువ్వు పవర్ తీసుకోలేదనుకో, పక్కనోడు పవర్ తీసేసుకుంటాడు. పక్కనోడు పవర్ తీసుకుంటే ప్లెజర్ వాడికి వెళ్ళిపోతుంది. ఈ పవర్ లేకుండా నీకు ప్లెజర్ రాదు. అంటే పక్కన వాడు ప్లెజర్ని సంపాదిస్తే ఇట్ పోజెస్ ఎ థ్రెట్ టు యువర్ ఎక్విజిషన్ ఆఫ్ పవర్, ఎట్ ద సేమ్ టైం యువర్ ప్లెజర్. పవర్ని వేరే వాడు తీసేసుకుంటే ప్లెజర్ వాడికి వెళ్తుంది, నీకు పవర్ ఉండదు. పవర్ లేకుండా ప్లెజర్ రాదు. పవర్ లేకుండా నీకు ప్లెజర్ రాదు. పవర్ లేకుండా ప్లెజర్ అనేది నీకు రాదు. ఇది పరిస్థితి. ఈజ్ దిస్ క్లియర్? అర్థమైందా? ఈ పరిస్థితి ఏంటో మీకు అర్థమైందా? హ్యూమన్ నేచర్ ఏంటో అర్థమైందా? అంటే మనిషి పవర్ లేకుండా ప్లెజర్ రాదు. ప్లెజర్ ఏమో అన్లిమిటెడ్ ప్లెజర్ కావాలి అంటే ఒక కోరిక తీరగానే మనిషికి ఇంకో కోరిక వస్తుంది, అది తీరగానే ఇంకోటి వస్తుంది. ఇట్ ఈస్ ఎండ్లెస్. సో ప్లెజర్ సీకింగ్ అన్లిమిటెడ్, అట్ ద సేమ్ టైం పవర్ సీకింగ్ కూడా అన్లిమిటెడ్. నువ్వు ఫైట్ చేయకపోతే పక్కనోడు తీసుకెళ్ళిపోతాడు. ఇది హ్యూమన్ నేచర్, హ్యూమన్ సైకాలజీ. యూజింగ్ దిస్ యాజ్ బేసిస్, లెట్స్ లుక్ ఎట్ ది కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ కాంట్రాక్ట్. సోషల్ కాంట్రాక్ట్ లోకి వెళ్ళే ముందు లెట్స్ లుక్ ఎట్ ది కాన్సెప్ట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ నేచర్. ఇమాజిన్ ఫర్ ఏ మూమెంట్, ఇప్పుడు మనం వీఆర్ డూయింగ్ ఏ థాట్ ఎక్స్పెరిమెంట్. మనం ఒక థాట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. వీఆర్ డూయింగ్ ఏ థాట్ ఎక్స్పెరిమెంట్. ఇమాజిన్ ఫర్ ఏ మూమెంట్, there is no state, there are no laws, there are no police, there are no constraints, there are only people who are unlimited power seekers. మరి పవర్ అనేది లిమిటెడ్, అది అన్లిమిటెడ్ కాదు. ఎవ్రీబడి వాంట్స్ పవర్. నువ్వు కోరుకోకపోతే పక్కనోడు తీసుకెళ్ళిపోతాడు, వాడికి పవర్ వెళ్ళిపోతే ప్లెజర్ వాడికి వస్తుంది, నీకు రాదు. సో ఈ పవర్ కోసం దేర్ విల్ బి కాన్స్టెంట్ స్ట్రగుల్ విచ్ లీడ్స్ టు వార్స్. అది దేనికి దారితీస్తుంది? వార్కి దారితీస్తుంది. మీకు అర్థమైందా? కాన్స్టెంట్ స్ట్రగుల్స్ వస్తాయి. ఈ కాన్స్టెంట్ స్ట్రగుల్స్ దేనికి దారితీస్తాయి? వార్కి దారితీస్తాయి. ఈ వార్ వల్ల డూ యూ హ్యావ్ హ్యాపీనెస్? నో. వార్ వల్ల ఏమొస్తుంది? వైలెన్స్. దానివల్ల ఏమొస్తుంది? డెత్. అంటే బై సీకింగ్ పవర్ యు ఆర్ లూజింగ్ యువర్ లైఫ్. ఇట్ ఈస్ లీడింగ్ టు వార్స్. అది వార్కి దారితీస్తుంది. మీ లైఫ్ ఏమో పూర్తిగా పోతుంది, మీకు అసలు బ్రతికే లేకుండా అయిపోతుంది. మరి దీని నుంచి బయటికి రావాలి అంటే మనిషి ఏం చేయాలి? he should get into a contract. దీనికి ఎండ్ లేదు. ఇట్స్ అన్ ఎండ్లెస్
struggle for, it's an endless struggle for power. It's an absolutely endless struggle for power. It leads to wars. మరి ఇది కావాలి, ఇది దేనికి? వైలెన్స్కి దారితీస్తుంది, డెత్కి దారితీస్తుంది. సో మనిషికి ఏం కావాలి? సెక్యూరిటీ ఆఫ్ లైఫ్. సెక్యూరిటీ ఆఫ్ లైఫ్ కావాలి. లైఫ్కి సెక్యూరిటీ లేకుండా అయిపోయింది బికాస్ ఆఫ్ బేసిక్ హ్యూమన్ నేచర్. వేరే కారణం వల్ల కాదు, బేసిక్ హ్యూమన్ నేచర్ వల్లే తన లైఫ్కి సెక్యూరిటీ లేకుండా అయిపోయింది. మరి సెక్యూరిటీ ఆఫ్ లైఫ్ కావాలంటే అది ఎవరు ప్రొవైడ్ చేయాలి? హూ విల్ ప్రొవైడ్ సెక్యూరిటీ ఆఫ్ లైఫ్? స్టేట్. మనిషికి ఏం కావాలి? సెక్యూరిటీ కావాలి. అది ఎవరు ప్రొవైడ్ చేయాలి? స్టేట్ ప్రొవైడ్ చేయాలి. సెక్యూరిటీ ఫ్రమ్ హూమ్? సెక్యూరిటీ ఫ్రమ్ అదర్ హ్యూమన్ బీయింగ్స్. ఎందుకంటే ప్రతివాడు పక్కనోడికి థ్రెట్టే. ప్రతివాడు కూడా స్టేట్ బై లా అనలేదు లోకేష్, స్టేట్ కావాలి. ప్రతివాడు కూడా పక్కన వాడికి థ్రెట్టే, అంతేనా? సో ఎవ్రీ హ్యూమన్ నీడ్స్ సెక్యూరిటీ ఫ్రమ్ అదర్ హ్యూమన్ బీయింగ్స్. అది ఎవరు ప్రొవైడ్ చేయగలుగుతారు? ఒక ఇండివిజువల్ ప్రొవైడ్ చేయలేడు. ఫర్ దట్ యూ నీడ్ స్టేట్. ఆ స్టేట్ ఎలా ఉండాలి? ఇట్ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్, ఇట్ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు ప్రొవైడ్ security. If state should be in a position to provide security, it should be absolutely powerful. It should be absolutely powerful. If there are limitations to its power, if there are limitations to its power, state యొక్క power కి limitations ఉంటే it will not be able to provide this security. లిమిటేషన్స్ ఉంటే మనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేదు స్టేట్. కాబట్టి దానికి అబ్సల్యూట్ పవర్స్ ఉంటాయి. నౌ కమ్ బ్యాక్ టు దిస్. దిస్ ఈజ్ ద రీజన్ హీ సపోర్టెడ్, దిస్ ఈజ్ ద రీజన్ హీ సపోర్టెడ్ అబ్సల్యూట్ మొనార్కీ. ఈజ్ దిస్ క్లియర్? This is all about Thomas Hobbes for today. So let's continue the session tomorrow. Okay na? Sure. Bye. Bond the story.